దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారములు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. నీవెవరు అని చెప్పి సోషల్ మీడియాలో ఈరోజు ఉదయకాలం నన్ను అడిగితే నేను మనిషిని చెప్తా ముందు, తర్వాత భారతీయుడిని అని చెప్తా. భారతీయుడు నినాదం ఏంటంటే జై ఇండియా, భారత మాత కూడా కాదు, జై ఇండియా, వర్ధిల్లాలి భారతీయ ఐక్యత. అదే ప్రకారంగా చూసుకుంటే క్రైస్తవుల నినాదం ఏంటంటే ప్రైజ్ లార్డ్. హిందువుల నినాదం ఏంటంటే, హిందువులంటే విగ్రహారాధికులు. హిందూ అనేది మతం కాదు, అది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే అనేకమైన మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలతో భిన్నత్వంలో ఏకత్వం కలిగి అందరూ కూడా కలిసి చక్కగా జీవించే ఒక జీవన విధానమే తప్ప హిందూ మతం కాదు. సనాతన ధర్మం ఏం చెబుతుందంటే మనిషిని మనిషిగా చూడాలని చెబుతుంది. ఏ మతం కానీ బానిసత్వాన్ని కానీ, లేకపోతే అంటరానితనాన్ని కానీ, అసురక్షతను కానీ, అణిచివేతను కానీ ఏ మతం కూడా ప్రోత్సహించట్లేదు. క్రైస్తవుల నినాదం ప్రైజ్ లార్డ్, ముస్లింల నినాదం అస్సలాం అలైకుం, హైందవుల నినాదం జై ఇండియా, వర్ధిల్లాలి భారత ఐక్యత. ఇప్పుడు మరి ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు కలిగినటువంటి ఈ దేశంలో భారత మాతాకి జై అని కానీ, లేకపోతే జై శ్రీరామ్ అని కానీ, ఇలా భారత మాతాకి జై అని చెప్పి అనాలి. ఇది సనాతన ధర్మం, జై శ్రీరామ్ అనాలి, ఇది సనాతన ధర్మం అని కానీ రామాయణంలో కానీ, భాగవతంలో కానీ, వేదాల్లో కానీ, భగవద్గీతలో కానీ లేదు. కాబట్టి ఒకవేళ ఉండుంటే ఆ నినాదాన్ని మనం ఒప్పుకునేవాళ్ళం. కాబట్టి జై శ్రీరామ్ అనే నినాదం కానీ, భారత్ మాత అనే నినాదాన్ని కానీ మరి భారతీయులకు ఒక మనుషులుగా నేను అంగీకరించట్లేదు. నేను ఒక క్రైస్తవుడిగా నా యొక్క నినాదం, నా యొక్క గుండె చప్పుడు, నా యొక్క శ్వాస, నేను ఆరాధించే నా దేవుడే కాబట్టి ఎప్పుడు కూడా నేను ప్రారంభంలో ప్రైజ్ లార్డ్ నేను ప్రారంభిస్తాను. నేను దళితుడిని కాదు, అంటరానోని కాదు, అస్పృశ్యుని కాదు, అణిచివేతకు గురైన వాడిని కూడా కాదు. తెల్లదొరల చేతిలో నుంచి నల్లదొరల చేతిలోకి వచ్చింది రిజర్వేషన్లు అనిపించేది. ఓబీసీలు, ఎస్సీ ఎస్టీలు కాదు. ఈ రిజర్వేషన్లు అనిపించేది చాతుర్ణ వ్యవస్థలో, ఈ కుల వ్యవస్థలో ఈ మనువాదులైనటువంటి 3 కుల సామాజిక వర్గాలు, ఒకటి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, 3 వర్గాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు కానివ్వండి, రాజ్యాంగ ఫలాలు కానివ్వండి, అన్నీ కూడా అనిపించేది వాళ్ళే. ఈరోజు రిజర్వేషన్లో అనే మాట ఊరికే రూపం మార్చి, ఈ రిజర్వేషన్లో అనేటువంటి రంగు మార్చి ఈరోజు రాజకీయ నాయకులు ఈ విధంగా విభజించి పరిపాలిస్తూ కులాన్ని, మతాన్ని ప్రజలకి అలవాటు చేసి ఒక పైశాచికమైనటువంటి ఆనందంతో, అరే నువ్వు ఈ కులం, నువ్వు పెద్ద కులం, నువ్వు చిన్న కులం అనేప్పటికీ వీళ్ళు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కులాన్ని అభిమానించేవాళ్ళు, మతాన్ని అభిమానించేవాళ్ళు, మరి ఈ కులం లేకపోతే మనకి రిజర్వేషన్ ఉండవు, ఈ మతం లేకపోతే మనకి రాజరికం ఉండదు, రాజకీయ వ్యవస్థలో మనకి రిజర్వేషన్ ఉండవు. ఎందుకంటే ఈ దేశం హిందూ దేశం, హిందూ జనాభా ఎక్కువ, మరి ముస్లిము, క్రిస్టియన్ జనాభా తక్కువ. అవి మైనార్టీలు, ఇది మెజారిటీ మతం. మరి మెజారిటీ మతం అనేటువంటి ఈ హిందూ మతం మైనార్టీగా మారిపోతుంది. ఈ క్రైస్తవుల వల్ల, ముస్లింల వల్ల హైందవులకి ప్రమాదం పొంచి ఉందనేటువంటి ఒక భావంలోకి, అభద్రతా భావంలోకి తీసుకొచ్చింది ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, వీళ్లతో పాటు సిండికేట్ రాజకీయాల్లోకి అలవాటు పడిపోయినటువంటి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. మిత్రులారా, ఇక అసలు విషయానికి వచ్చేస్తున్నా. నేను దళితుడిని కాదు, నేను అంటరాని వాడిని కాదు, నేను అస్పృశ్యుడిని కాదు, నన్ను ఎవడు కూడా ఊరు వెలుపలు పెట్టలేదు, నన్ను ఎవరు అంటరాని వాడు అనలేదు, అస్పృశ్యుడు అనలేదు.
ఎందుకని అనట్లేదంటే నన్ను గుళ్ళోకి రానినటువంటి మతంలోకి, ఆ బళ్ళోకి రానినటువంటి మతంలోకి నేను వెళ్లకుండా నేను డైరెక్ట్గా యేసుక్రీస్తు నిజమైన దేవుడే నమ్ముకున్న తర్వాత ఇక నేను చర్చికి వచ్చేసా. కాబట్టి ఇక నేను క్రైస్తవుడినే, నేను దళితుడిని అని చెప్పను, నేను మాలా అని చెప్పను, నేను క్రిస్టియన్ అంతే. నేను దళితుడిని అని చెప్పి అనాల్సినంత అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఎప్పుడైతే మారుమనసు పొంది యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించానో ఇక నేను ఇండియన్ క్రిస్టియన్ అయ్యా. ఎందుకంటే నా కులం మారిపోయింది, నా మనసు మారిపోయింది, నా మతం మారిపోయింది, నేను పక్కా ఇండియన్ క్రిస్టియన్. కాబట్టి నా మీద మతోన్మాదులు దాడి జరగవు, కులోన్మాదులు దాడి జరగవు, నా మీద ఎటువంటి వివక్ష అనేది సమాజం చూపించదు. కాబట్టి ఈరోజు క్రైస్తవులకి, హైందవులకి, ముస్లింలకి, సిక్కులకి, జైన్లకి, అంబేద్కరిస్టులకి, మానవతావాదులకి, గాంధీవాదులకి, నాస్తికులతో సహా నేను చెప్పేది ఏంటంటే, మిత్రులారా, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మీరు నడిచే మార్గం భారత రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, ఖురాన్ ప్రకారం ఉందా లేదా, భగవద్గీత ప్రకారం ఉందా లేదా, బైబిల్ ప్రకారం ఉందా లేదా అనేది మనం పరిశీలన చేసుకోబట్టే ఈరోజు ఈ విభజించి పరిపాలించే ఈ నల్లధర చేతిలో నుంచి స్వపరిపాలన మనం తెచ్చుకునేవాళ్ళం. మనల్ని మనం పరిపాలించుకోవాలి. ప్రజలే ప్రభువులు, ప్రజాస్వామ్యంలో స్వామి, ప్రజలు స్వాములు అంటే రాజులు. కాబట్టి ఏంటంటే మిత్రులారా, మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది భారతీయులందరూ కూడా నేను తెలియపరిచేది ఏంటంటే, ఈరోజు భారతదేశం కులోన్మాదంతో, మతోన్మాదంతో మండిపోతూ ఉంది. మత ఘర్షణ జరుగుతున్నాయి, మూకదాడులు జరుగుతున్నాయి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచి ఈరోజు సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. అంతర్యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఈ అంతర్యుద్ధాలకు కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్యుద్ధాలకు కారణం కాదు అని చెప్పి ఇటీవల కాలంలో బీజేపీ ఎంపీలు ప్రజా వ్యతిరేక విధానాలతో, ఉగ్రవాదంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఈ అంతర్యుద్ధాలకి కారకులు అనే విధంగా ఈరోజు బీజేపీ ఎంపీలు చాలామంది ఒకవైపు రాజ్యాంగాన్ని, ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని, దేవుణ్ణి, ప్రజల్ని కూడా వారి మనోభావాలను గాయపరుస్తూ నియంత్రిత ధోరణిలో డిక్టేటర్షిప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కాకుండా అతనితో పాటు బీజేపీ ఎంపీలు, ఈ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఏకీభవించి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఈరోజు జ్ఞానోదయమైనటువంటి విషయాన్ని, ముఖ్యమైన విషయం చెబుతున్నాం. మరి ముఖ్యంగా మిత్రులారా, ఈరోజు భారతదేశం మతోన్మాదంతో మండిపోతూ ఉంది, శ్మశానం అయిపోతూ ఉంది. గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు, ఆర్థిక ఇబ్బందులు తాళలేకపోతున్నారు, తినడానికి ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు లేవు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు. ఈరోజు కట్టికి దరిద్రం అనిపిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు మాత్రమే కట్టిన దరిద్రం అనిపిస్తున్నారు. నేను మనిషి అనుకున్నవాడే కట్టిన దరిద్రం అనిపిస్తున్నాడు. దళితుడిని అనుకున్నవాడు దరిద్రం అనిపించట్లేదు, వీడు ఎంతో కొంత రాజ్యాంగ ఫలాలు అనిపిస్తున్నాడు. నేను బీసీ అనుకున్నవాడు దరిద్రం అనిపించట్లేదు, ఎంతో కొంత భారత రాజ్యాంగ ఫలాలు అనిపిస్తున్నాడు, రిజర్వేషన్లు అనిపిస్తున్నాడు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలు రిజర్వేషన్ ఫలాలు అనుభవించట్లేదు. ఇది వాస్తవం, ఇది నిజం, నిజం నిర్భయంగా చెప్పాలి, నిర్మోహమాటంగా చెప్పాలి, సందేహం లేకుండా, భయం లేకుండా నిస్సందేహంగా చెప్పాలి. నిజం చెబుతున్నా, వాస్తవాలు చెబుతున్నా. మిత్రులారా, భారతీయులారా, ఈరోజు ఈ భారతదేశం ఈ యొక్క రాజకీయ నాయకులు చేతిలో బందీ అయిపోయింది. దాంట్లో ప్రధానంగా మనం బ్రాహ్మణులు అని చెప్పడానికి వీలు పడదు, వైశ్యులు అని చెప్పడానికి వీలు పడదు,
క్షత్రియులని చెప్పడానికి వీలు పడదు అని, దళితులని కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని చెప్పడానికి వీలు పడదు. ఈరోజు ఎంతోమంది బ్రాహ్మణులు మనసు మార్చుకొని క్రీస్తుని గురించి తెలుసుకొని యేసు దేవుడు, రక్షకుడు, విమోచకుడు, ప్రాణదాత, ఆయన్ని నమ్ముకుంటే మనం మోక్షం చేరతాం అనేటువంటి ఒక దృఢమైన నమ్మకంతో సత్యాన్వేషణ చేసి చరిత్ర చదివి తెలుసుకున్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్నారు. బ్రాహ్మణుల యొక్క కులం మైనార్టీలో పడిపోయింది, బ్రాహ్మణ యొక్క కులం అంతరించిపోతూ ఉంది అని చెప్పి బ్రాహ్మణులు సుప్రీంకోర్టుకు వెళ్ళి మాకు న్యాయం చేయండి, మా గుళ్ళు మూతపడిపోతున్నాయి, పురోహిత్యం లేదు, మాకు జీవనోపాధి లేదు అని చెప్పి మొరపెట్టుకున్న సందర్భాలు అండి. కాబట్టి అండి బ్రాహ్మణులు ఎవరు కూడా కులోన్మాదులు కాదు కాదు కాదు. కులం కనిపెట్టింది బ్రాహ్మణుడు కాదు, వైశ్యులు కాదు, క్షత్రియులు కాదు, శూద్రులు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానే కాదు. ఈ కులాన్ని కనిపెట్టినటువంటి వాడు మనువు అనేవాడు. ఈ భారత రాజ్యాంగం మనకు రాకమునుపు మనువు అనేవాడు రాసినటువంటి మనుధర్మశాస్త్ర ప్రకారంగా భారతదేశం పరిపాలించబడుతూ ఉన్నటువంటి రోజుల్లో ఎంతోమంది మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగంతో స్వరాజ్యాన్ని, గణతంత్ర దేశాన్ని, సెక్యులర్ కంట్రీని, స్వతంత్ర భారతదేశాన్ని మనం ఎంతోమంది ప్రాణత్యాగంతో సంపాదించుకునేటువంటి అఖండ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఎప్పుడైతే పార్లమెంటుకి సమర్పించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన భారతదేశానికి అర్ధ స్వతంత్రం వచ్చింది తప్ప పూర్తి స్వతంత్రం రాలేదు, స్వపరిపాలన రాలేదు. తెల్ల దొరల చేతిలోంచి నల్ల దొరల చేతిలోకి వచ్చింది. అది కూడా రాజకీయ నాయకులే. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఈ రాజకీయ నాయకులు మాత్రమే కులోన్మాదులు, వీళ్ళే మతోన్మాదులు, వీళ్ళే దుష్టులు, దుర్మార్గులు, అన్యాయస్తులు, అక్రమకారులు, మోసగాళ్ళు. బ్రాహ్మణులు కాదు, వైశ్యులు కాదు, క్షత్రియులు కాదు, ఈ బీసీలు కాదు. ఈరోజు నువ్వు అనొచ్చు, ఏమైందిరా నీకు ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నావు? మరి నిన్నటిదాకానేమో వీళ్ళకి బీసీలు కులం పిచ్చిపోవట్లేదు, వాళ్ళ ఇళ్ళ పక్కన ఉండబాగండి, అక్కడ ఉంటే ఇళ్ళు అమ్మేసుకోండి, ఎస్సీలు అందరూ చాటు ఉండండి, బీసీలతో కానీ ఈ కులం పేరు పెట్టి మాట్లాడేవాళ్ళు దగ్గర పక్కన ఉండబాగండి అన్న మాట మాట్లాడి ఇప్పుడు ఏంటంటే మాట్లాడుతుంటే వాస్తవమే. దళితులందరూ కూడా ఒక ప్రాంతంలో ఉండిపోండి, బీసీలు పక్కన ఉండబాగండి. ఎందుకంటే ఇది ఈరోజు రక్తంలో అణువణువున పరమాణువున చీర్ణించుకుపోయినటువంటి కులాన్ని నిర్మూలన చేయలేం, ఈ మతాన్ని నిర్మూలన చేయలేం. జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో చర్చిల్లోకి వచ్చేస్తున్నారు, బూట్లు వేసుకొని, చెప్పులు వేసుకొని, కర్రలు పట్టుకొని వస్తున్నారు. కారణం ఏంటంటే తప్పు ఆర్ఎస్ఎస్ వాళ్ళది కాదు కాదు కాదు, బీజేపీ వాళ్ళది కాదు కాదు కాదు, బజరంగ్ దళ్ వాళ్ళది కూడా కాదు కాదు కాదు, శివశక్తి వాళ్ళది కూడా కానే కాదు. ఎందుకనంటే ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగానండి. ఈ దేశంలో 78 సంవత్సరాలుగా క్రిస్టియన్, ముస్లిం, హిందూ, సిక్కు, జైన, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, శైవులు, వైష్ణవులు, నాస్తికులు అందరూ కూడా స్వతంత్ర వచ్చిన దగ్గర నుంచి భారత రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూనే వస్తున్నారు. అది కూడా ఏంటంటే ఆకలి కొన్నవాడికి ఆహారం పెట్టడానికి ముందుగా ఆకలి మంట చల్లార్చడానికి ఇచ్చిన గంజి లాంటిది ఈరోజు ఈ స్వతంత్రం. గంజి లాంటిది. ఇదివరకు పూర్వకాలం జనాభా తక్కువ, సుమారుగా మనకు స్వాతంత్రం వచ్చేప్పటికి 30 కోట్ల మంది ఉన్నారనుకోండి. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు. పొలం పంటలు పండించేది పెంట పోగేసి ఎరువులు, సేంద్రియ ఎరువులతో పండించేవాళ్ళు. ఎకరానికి 15 బస్తాలు 20 బస్తాలు పంటం కష్టం ఉండేది. అటువంటి టైంలో ఎక్కువ జొన్నలు, సజ్జలు, రాగులు ఎక్కువ పండేది. అది వర్షాధార పంట.
కాదు, వరి మాత్రమే వర్షాధార పంట కాబట్టి నదుల నుండి ఈ యొక్క నీళ్ళతో పండించే పంట సాగు భూముల్లో మాత్రమే పండే వరి సాగు మరి ఆ రోజుల్లో ఇంత అందుబాటులో లేదు. అటువంటప్పుడు చాలామంది ఆ రోజుల్లో ఒక 50-60 సంవత్సరాల క్రితం జొన్నను తినేవాళ్ళు, రాగి జావ తాగేవాళ్ళు. రైస్ అనేది బాగా జమీందారులు, ధనవంతులు తినేవాళ్ళు. వారానికి ఒకసారి రైసు అంటే తెల్లన్నం తింటే దేవుడు అన్నం అని తినేవాళ్ళు. పప్పు నెయ్యి కూడా చాలా ధనవంతులు తినేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు విపరీతంగా మంచి పంటలు పండుతున్నాయి. నదుల అనుసంధానం అయింది, అడవులు, ఉద్యానవనాలు, సరస్సులు, జనాభా పెరిగారు, టెక్నాలజీ పెరిగింది, వంతెనలు, బ్రిడ్జీలు, డ్యాములు కట్టారు. ఇంత డెవలప్ అయినా కానీ ఈరోజు కూడా మనిషికి మంచి శ్రేష్టమైన ఆహారం లేదు, శ్రేష్టమైన స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు లేవు. టెక్నాలజీ పెరిగే కొద్దిగా మానవుని యొక్క జీవన విధానాలు క్వాలిటీ లైఫ్ పోయి క్వాంటిటీ లైఫ్ పోయి చివరాఖరికి ఈ యొక్క భారతదేశంలో 140 కోట్ల మంది జనులు ఈరోజు ఆహారం లేక, వైద్యం అందక ఎంతోమంది పిట్టలు రాటినట్టు రాలిపోతున్నారు, చచ్చిపోతున్నారు. మళ్ళీ ఏమైంది ఇప్పుడు దాకా చెప్పుకొచ్చి విపరీతంగా పంటలు పండుతున్నాయి, గోడవల నిండా బియ్యం ఉండే, నెయ్యి ఉంది, పశువులు ఎంత పెరిగినా కానీ ఆహారం లేదంటే వింటరా అని చెప్పి అనొచ్చు. వాస్తవం. ప్రతోడికి షుగరు, బీపీ, 30 సంవత్సరాలకు వృద్ధాప్యం వస్తుంది, 50 సంవత్సరాలు చేస్తున్నారు. కల్తీ మందులు, కల్తీ ఆహారం, కల్తీ నెయ్యి, కల్తీ కారం, ఎక్స్పైర్డ్ అయిపోయిన మందులు, గంజాయి, డ్రగ్స్, సారా, మొత్తం కల్తీ కల్తీ కల్తీ. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి కరువులో ఉన్నాడా, సమృద్ధిలో ఉన్నాడంటే కరువులో ఉన్నాడని చెప్పొచ్చు. మరి కరువులో కాకపోతే మనకు మచిలీపట్నం నియోజకవర్గం 2 లక్షల జనాభా, మచిలీపట్నం టౌన్ పరిధి 4 కిలోమీటర్ల పరిధిలో, ఇంత పట్టణంలో కనీసం ఈ పట్టణంలో బతకలేక ఎంతోమంది వేల మంది వలసలు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు చాలామంది రోజు ట్రైన్ ఖాళీ ఉండేవి కాదు, బస్సులు ఖాళీ ఉండేవి కాదు. మొత్తం ఎంతోమందికి భోజనం పెట్టినటువంటి ఆ హైదరాబాద్ నగరం ఈరోజు ప్రపంచానికి కేంద్రంగా మారిపోయి ప్రపంచ రాజకీయాలన్నీ కూడా హైదరాబాద్లో జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనిషికి కావాల్సిన ఆహారం, మంచి బట్టలు, మంచి వైద్యం, చక్కని క్వాలిటీ లైఫ్ అంతా కాకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ సందర్భంగా 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నట్టు ఉంటే ప్రపంచం అంతా కూడా నెట్ ఒక చేతిలోకి వచ్చేసేసింది. చివరాఖరికి అభివృద్ధి పేరుతో ప్రపంచీకరణ జరిగింది. ఈ ప్రపంచీకరణ దాంట్లో అడవులు నరికేస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ పేరుతో కంపెనీలు, టవర్సు, సెల్ టవర్సు, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రేగ్ వచ్చింది. ఒక 45 నిమిషాల్లో అమెరికా నుంచి ఇండియా రాకెట్ మీద ప్రయాణాలు. ఎలన్ మస్క్ ఈరోజు చూస్తే గతంలో ట్విట్టర్ ఆయన తీసుకుని ఎక్స్గా మార్చాడు. ఈ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారా మొత్తం భారతదేశ వ్యవస్థనంతటి కూడా, అన్ని వ్యవస్థలన్నింటినీ కూడా హస్తగతం చేసుకొని ఈరోజు ఈ డిటెక్టర్షిప్ తీసుకొని భారత రాజ్యాంగాన్ని మార్చేసి మానవ హక్కులు లేకుండా, ప్రాథమిక హక్కులు లేకుండా, కులాన్మాదంతో, మతోన్మాదంతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అంతర్యుద్ధాలకి కారకుడైనటువంటి నరేంద్ర మోడీ రేపు మే 2వ తారీఖున అమరావతి రాబోతున్నాడు. అంతర్యుద్ధానికి కారకుడైనటువంటి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈరోజు భారతదేశం దోపిడీ దొంగల చేతిలో బందీ అయిపోయింది. దొంగల చేతిలో భారతదేశం బందీ అయిపోయింది. కాబట్టి ప్రజలు, మనందరం కూడా క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు చూస్తే నిన్న పిఠాపురంలో దళితుల్ని గ్రామ బహిష్కరణ చేశారండి. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ప్రపంచం అంతా కూడా పిఠాపురం వైపు చూడాలి. పిఠాపురంలో
అసలు ప్రజాస్వామ్యం అక్కడ ఉద్భవించాలి, అంబేద్కర్ అక్కడే ఉండాలి, మదర్ తెరీసా అక్కడ ఉండాలి. అసలు చూస్తే పిఠాపురం నియోజకవర్గం చూస్తే అక్కడ అనేక మంది అంబేద్కర్లు లెగాలి, అనేక మంది మదర్ తెరీసాలు పుట్టాలి అనే దిశగా నేను తీసుకొస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మహానుభావుడు పాపం ఏం చేయలేని పరిస్థితుల్లో అలా ఉండిపోయాడు. అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి యువత వాళ్ళందరూ కూడా దళితుల్ని గ్రామ బహిష్కరణ చేశారు. వాళ్ళ టిఫిన్లు హోటల్లో టిఫిన్ అమ్మట్లా, సరుకులు అమ్మట్లా, అటువంటి పరిస్థితికి వచ్చారు దళితులు. కానీ నేనేమంటానంటే దళిత సోదరులారా, మీరెవరు కూడా దళితులు కాదు, మీరెవరు కూడా అంటరాని వాళ్ళు కాదు, అశిష్యులు కాదు, అణిచివేయబడిన వాళ్ళు కానే కాదు. మీరు మౌర్య చక్రవర్తి, మౌర్య సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యం, రాజులు, పల్నాడు సైన్యాధిపతులు, జాంబవ దీపం, జాంబవంతుడు రాజు, అరుంధతీదేవి రాణి, రాజులు మీరు ఈరోజు దళితులు అని చెప్పి మీరు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు? ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ఎందుకు రాస్తారోగులు చేస్తున్నారు? మీరు నిజంగా దళితులైతే మీరు సనాతన ధర్మం ప్రకారంగా తిరుపతి దేవస్థానం వెళ్తారు, అన్నవరం వెళ్తారు, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తారు. మీరు దళితులు కాదు, మీరు హిందువులు కాదు. కాకుండానే మీరు చర్చిలకి వెళ్తా నేను దళితుడిని అని చెప్పి ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు అని చెప్పి ఈరోజు ఒక ఇండియన్ క్రిస్టియన్గా కూడా అడుగుతున్నా, క్యాస్ట్లెస్ ఇండియన్గా అడుగుతున్నా, రాజకీయ విశ్లేషకుడిగా అడుగుతున్నా, సామాజిక ఉద్యమకారుడిగా అడుగుతున్నా. మిత్రులారా, నువ్వు ఎవడు అని చెప్పి అడిగితే ఎవడు అండో, నేను మనిషిని అని మాత్రం అండో. నేను కాపు, నేను కమ్మ, నేను రెడ్డి, నేను వెలమ, నేను శర్మ, కర్మ, నేను పేరు పక్కన పెడతారు. నేను మనిషినని ఎవడు అంటలా. అయితే అసలు విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, వీళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగానే చట్ట ప్రకారంగానే వీళ్ళు పరిపాలన చేస్తూ వస్తున్నారు. వీళ్ళు చేసిన తప్పల్లో ఒకటే, నేను అన్నిటిలో నేను కొన్ని విషయాలు ఏకీభవిస్తాను. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్యాలెట్ ద్వారా ఎన్నికల్లో గెలిచి వచ్చి ఈ విధంగా చేసుంటే మా బోటోళ్ళ సామాజిక ఉద్యమకారులమే, క్యాస్ట్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విశ్వగురువు అని ఒప్పుకునేవాడిని. కానీ ఒప్పుకోను. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కూడా ఓ కుట్రతో వ్యూహాత్మకంగా 10 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క అబద్ధ సామ్రాజ్యాన్ని అలా విస్తరింప చేసుకుంటూ వచ్చి ప్రజలను మోసం చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఏంటంటే మీరు దొంగచాటుగా వచ్చి మీ సామ్రాజ్యాన్ని సృష్టించుకొని నేను మంచి చేస్తానంటే ప్రజలు సహకరించరు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ కూడా మీ అందరికీ శత్రువులు ఎవరంటే యావత్ భారతదేశంలో దళితులు మీకు శత్రువులు, ఆ తర్వాత క్రైస్తవులు మీకు శత్రువులు. ఒకటి యేసుప్రభు అంటే పడదు మీకు, అంబేద్కర్ అంటే పడదు. కారణం ఏంటంటే అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, ఇంకా అంతకుమించినట్టు పుట్టబోడు. ఆయన ఇండియన్ మోషే. హైందవ సోదరులారా, మీరు ఒకవేళ అనుకుంటే ఆయన ఒక స్వామి వివేకానంద అనుకోవచ్చు. మీరు అంటున్నారు కదా అంబేద్కర్ విష్ణుమూర్తి అవతారం అని అన్నారు కదా అంబేద్కర్. ఇప్పుడు దేవేంద్రుడు రాజు, దేవుడికి దేవుడు దేవేంద్రుడు రాజు. మీ యొక్క విశ్వాసాన్ని బట్టి చూసుకుంటే
మా క్రైస్తవులకి ఒక్క దేవుడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువే చరిత్ర గల దేవుడు, సుచరిత్ర గల దేవుడు. మాకు ఇస్రాయేల్లో దేశంలో బెత్లెహేము గ్రామంలో కనిక గర్భంతో జన్మించాడు. 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి మానవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు, పరలోక రాజ్యాన్ని స్థాపించాడు. మహనీయుడు ఒక్కడొచ్చి పరిశుద్ధుడిగా వచ్చి ప్రపంచాన్ని అంతటి కూడా ఆయన ప్రేమ చేత, ఆయన జాలితో, ఆయన దయతో, ఆయన రాజస్వంతో ఈరోజు ప్రపంచాన్ని అంతటిని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి ఒక్క దైవ మానవుడు, ఒక్క దేవుడు యేసుక్రీస్తు, చరిత్ర గల దేవుడు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పి మేము చెప్పుకున్నాం. ఆ విషయం మీకు కూడా తెలుసు, హైందువులు తెలుసు, ముస్లిం తెలుసు, క్రైస్తవులు తెలుసు. ముస్లిం సోదరులు అంటారు ఈసా సలాం అల్లా, దేవుని వాక్యం, ఈసా రూహ్ అల్లా, దేవుని యొక్క వరం అని చెప్పి యేసుప్రభు వారు చిన్నప్పుడు బాలుడు ఉన్నప్పుడే మాట్లాడాడని చెప్పి ఖురాన్లో రాయబడి ఉంది. దేవుని యొక్క ఆత్మ అని రాయబడి ఉంది. అలాగే మరి సామవేదంలో, ఋగ్వేదంలో, అధర్వణ వేదంలో కూడా యేసుక్రీస్తు గురించి ఉంది. కాకపోతే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసే ఉన్నాం. యేసు ప్రభు వారిని విమర్శించాల్సినంత అవసరం హైందువులకి లేదు, హైందవ దేవుళ్ళని విమర్శించాల్సినంత అవసరం క్రైస్తవులకి లేదు, ముస్లిం దేవుడు అల్లాని విమర్శించాల్సినంత అవసరం క్రైస్తవులకి, హిందువులకి ఎవరికి లేదు. హైందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా కలిసే ఉన్నాం. అసలు దీనంటికి కూడా కారణం కరుణాకర్ సుగ్నా కాదు, అమర ప్రసాద్ కాదు, రాధా మనోహర్ దాస్ కాదు. ఇప్పుడు జరుగుతుంది చూశారంటే, ఇప్పుడు భారతదేశం బగ్గుమందే. కారణం ఏంటంటే పగడాల ప్రవీణు, వికేఆర్, అనిల్ జాన్సను, ఈ జాన్ బెనిలింగు, అజయ్ బాబు, వీళ్ళు కూడా కాదు. కారణం ఏంటంటే దీని అంతటి కూడా కారణం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలేనండి కారణం. అసలు విషయానికి వస్తే దీనికి ప్రధాన కారణం వాళ్ళు అనుకుంటే, మళ్ళీ ఈ యొక్క మన జనజీవన స్రవంతిలో జనువులో చూసుకుంటే ప్రధానంగా ఈ దళితులు అనేవాళ్ళు ఈరోజు చెప్పాలంటే 140 కోట్ల మందిలో 30 కోట్ల మంది దళితులు ఉన్నారు, అంటే మాలామాదిగలు ఉన్నారు. వీళ్ళు 100కి 90 మంది చర్చికి వెళ్ళిపోయారు, మారుమనసు పొందారు, బాప్తిసం పొందారు. చక్కగా శరీరానికి ఆరోగ్యం, ఆత్మకు శాంతి, మనసు నెమ్మదితో మహారాజులా బతుకుతున్నారు. ఎక్కడొచ్చిందంటే మిత్రులారా, హైందవులు, ముస్లింలు అందరూ కూడా వినాల్సింది ఏంటంటే, ఎక్కడ సమస్య వచ్చిందంటే దళితులు అనబడేవాళ్ళు వీళ్ళని ఎవరు కూడా అంటరాని వాళ్ళకి చూడట్లా, అశిరుసులుగా చూడట్లా. వీళ్ళు దళితులు రామాలయంకి వెళ్ళారు, శివాలయంకి వెళ్ళారు, గుళ్ళకి వెళ్ళారు. కొన్ని చోట్ల ఎందుకు వీళ్ళని గుళ్ళో రానివ్వట్లేదు? కారణం ఏంటంటే వీళ్ళు చర్చిలకి వెళ్తున్నారు, రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు, సర్వమత సమ్మేళనాల్లో పాల్గొన్నారు. అదే సందర్భంలో నేను దళితుడిని, నేను అంటరాని వాడిని, అశృషుడిని, నన్ను ఊరు వెళ్ళి పెడుతున్నారని, నాకు కులం పేరుతో తిట్టాడని, మతం పేరుతో తిట్టాడని చెప్పి అట్రాసిటీ యాక్ట్ మీద కేసులు పెడుతూ వీళ్ళలో ఒక దళిత సామాజిక వర్గం నాయకులు కొంతమంది రాజకీయ బానిసలు, రాజకీయంగా దళిత పులులు అని చెప్పేవాళ్ళు దళిత పిల్లులయ్యి, దళిత కుక్కలైపోయి వాళ్ళు అగ్రవర్ణ ఆధిపత్య కులాల ఇళ్ల దగ్గర వాళ్ళకి బానిసతరంగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఈ దళితులు అనే కులాన్ని అడ్డం పెట్టుకొని, అట్రాసిటీ యాక్ట్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎంపీ టికెట్ల కోసం, ఉద్యోగాల కోసం పచ్చి అబద్ధాలు ఆడి నేను దళితుడిని, నేను హిందువుని, నేను దళితుడిని, నేను హిందువుని అంటున్నాడు. మళ్ళీ చర్చికి వెళ్తున్నాడు. ఇది ఎంత మోసం! డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మోసం చేసినట్టే, ప్రభుని యేసుక్రీస్తుని మోసం చేసినట్టే, హైందువుల్ని మోసం చేసినట్టే, ముస్లింలని మోసం చేసినట్టే. అది హైందువులైనా, ఇటు ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఎవరైనా సరే మీ మత విశ్వాసాల్లో మీరు కొనసాగితే ఈరోజు చర్చిల్లోకి జై శ్రీరామ్ అంటూ ఎందుకు వస్తారు? చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా రికార్డుల్లో హిందువులుగానే కొనసాగుతున్నారు.
వాళ్ళు అనేది ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఈ బీజేపీ ఈ ఎంపీలు, వీళ్ళు మోహన్ భగవత్, ఈ మన సనాతన ధర్మకర్త పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మకర్త మన జగన్మోహన్ రెడ్డి గారు, సనాతన ధర్మకర్త చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ఏమన్నారంటే ఎంత దుర్మార్గం అండి. రికార్డులో చూస్తే అందరూ హిందువులే, 2% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. మరి ఈరోజు నేను దళితుడిని, నేను మాది కానీ నువ్వెందుకు చెబుతున్నావు? క్రైస్తవుడు నేను ఎందుకు చెప్పు? నువ్వు పేల మధు జాన్సన్ చెబుతున్నా, నేను దళితుడిని కాదు, నేను మాల కాదు. రికార్డులో మాలా కమ్యూనిటీ అయినప్పటికీ కూడా నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నా. నాకు యేసుక్రీస్తే నాకు దేవుడు, నాకు మోక్షం ఇచ్చే దేవుడు నాకు చాలు. భారత రాజ్యాంగంలో దళితుడు అని అంటేనే, హిందూ అంటేనే రిజర్వేషన్ ఫలాలు అనుభవించడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వాడికి రిజర్వేషన్ ఫలాలు ఉండో, అది భారత రాజ్యాంగం ఆర్టికల్స్లు ఉన్నాయి. కాబట్టి నేను అబద్ధం ఆడదలుచుకోలే. నేను ఆరాధించే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నాకు మోక్షం ఇచ్చే దేవుడు, ఆయన్ని నమ్ముకొని నేను క్రైస్తవుని చెప్పడానికి వచ్చిన నష్టం ఏంటి నాకు అన్నాను 2002లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా పేరు చూడండి, పేర్లు మధు జాన్సన్. చాలామందికి మధుగా పరిచేస్తుండే నేను, తర్వాత నా పేరు పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే రికార్డులో అలాగ ఉంది. గజెట్లో కూడా త్వరలో నా పేరు మార్చబోతున్నా, జాన్సన్ అనే పెట్టబోతున్నా త్వరలో. మధు కాదు, నా కులం లేదు, నేను క్రిస్టియన్, ఇండియన్ క్రిస్టియన్ అంతే, నా కులం లేదు. నా యొక్క భార్య పిల్లలు కూడా బీసీసీనే, దళిత్ క్రిస్టియన్. రేపొద్దున నా పిల్లలు వాళ్ళు ఇండియన్ క్రిస్టియన్ పెట్టుకోవచ్చు, క్యాస్ట్లెస్ ఇండియన్ క్రిస్టియన్ పెట్టుకోవచ్చు. వాళ్ళ జనరేషన్ అంతా కూడా ఎవరంటే మాలా కాదు, మాదికి కాదు, దళితుడు కాదు, ఇండియన్ క్రిస్టియన్ అంతే. మరి ఈరోజు నేను అడుగుతున్నా, మందకృష్ణ అన్ననే, చూపుడు ప్రభాకర్ అన్ననే, కార్యం శివాజీ అన్ననే, మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్ననే, అన్నల్ని, ఈ పెద్ద అన్నలందరినీ నేను అడుగుతున్నా, మీరు ఎందుకని మీరు చర్చికి వెళ్ళేవాళ్ళు క్రిస్టియన్ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అడిగితే మీరేం చెబుతున్నారంటే, మధు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 ఉన్నాయి, ఎంపీలు 4 ఉన్నాయి. నేను క్రిస్టియన్ అని అంటే నాకు బీసీసీ ఇస్తారు, ఎమ్మెల్యే టికెట్ ఎవరు, అబద్ధం ఆడక తప్పదు అని చెప్పి సరిపల్లి రాజేష్ కానీ వీళ్ళందరూ కూడా అదే అని ఓపిరికి మాట్లాడుతున్నారు. ఈ సంభాషణ అందరూ కూడా వింటున్నారు. ఎందుకంటే మనం ప్రతి సమాజం గమనిస్తూ ఉంటుంది. చర్చికి వెళ్తున్నాం, బాప్తీసాలు తీసుకున్నాం, మరి హిందూ గుళ్ళకి వెళ్ళాం, వాళ్ళు పెట్టే ప్రసాదాలు తినాం, వాళ్ళ యొక్క నినాదాలతో వాళ్ళ యొక్క విశ్వాసాలతో మనం ఏకీభవించాం. మరి ఈ 78 సంవత్సరాలుగా ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తప్ప, బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు పార్లమెంట్లో అసెంబ్లీలో ఎందుకు బిల్లు పెట్టుకోలేకపోయారు? జగను పార్టీ పెట్టకముందు దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఒక మెమోరాండం సీఎం కార్యాలయానికి ఆ జగను యువసేన నాయకులకి ఇవ్వటం జరిగింది. దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి అని చెప్పి భారతదేశవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీలో దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి నాయకులు, క్రైస్తవ నాయకులు ఎంతోమంది ఇచ్చారు. ఈ మాలామాదిగ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మీరు అసెంబ్లీలో ఎందుకు బిల్ పాస్ చేయించలేకపోయారు? పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు? మీరు
ఎంపీలు, మీరు దళితులు కాదు, మీరు క్రైస్తవులు, మీరు చర్చిలో ఆరాధన జరుగుతూ ఉన్నారు. ఆ ఎంఆర్ఓ చూశాడు, ఈ గ్రామంలో ఇన్ని చర్చిలు ఉన్నాయి, మొత్తం గ్రామంలో అందరూ చర్చికి వెళ్ళిపోతున్నారు, గుడికి రాట్లా, గుళ్ళు మూతపడిపోతున్నాయి, అందరూ చర్చికి వెళ్ళిపోతున్నారు. ఈ లెవరని చెప్పి రికార్డులో చూశాడు ఎంఆర్ఓ, డిఆర్ఓ చూశాడు, కలెక్టర్ చూశాడు, మొత్తం హిందువులే. ఇది చూశాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దొరికారు, దొంగలు దొరికారు. వీళ్ళు ఆరాధించే దేవుణ్ణి యేసుక్రీస్తునే యథార్థంగా ఒప్పుకునే వీళ్ళు అసలు దేశద్రోహులు. అసలు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నారు అంటలేదంటే వీళ్ళు అసలు దేశద్రోహులు, వీళ్ళు మత మార్పులు చేస్తారు, వీళ్ళు ఇస్కరియత్ యోధాలు, చాలా ప్రమాదం వీళ్ళు అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మోహన్ భగవత్ వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ 6,30,000 మందిని తయారు చేసుకున్నారు. 1925 నుంచి 1925 నుంచి 2025 వరకు 100 సంవత్సరాల్లో ఈ దేశం పేరు మేము హిందూ దేశంగా మారుస్తాం. మార్చే హక్కు వాళ్ళకు ఉంది. ఈరోజు ప్రధానమంత్రికి ఉంది. ఎందుకంటే మెజారిటీ ఉన్న నెట్ స్లోగా ఉంది. మిత్రులారా, మరి చూస్తే రికార్డులో చూస్తే, జనాభా లెక్కల్లో చూస్తే, కులగణన మతాల్లో విశ్వాసాలు కలిగిన వారు ఎవరెవరు ఎంతమంది ఉన్నారని లెక్కేస్తే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు 2% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. ప్రధానమంత్రి గారు మాట్లాడదంటే తప్పులేదు, మోహన్ భగవత్ గారు మాట్లాడదంటే తప్పులేదు, మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా వారు మాట్లాడే దాంట్లో యథార్థత ఉంది. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, మన పవన్ కళ్యాణ్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఆయన దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. భారత రాజ్యాంగం ఆయనకి ఒక హక్కు కల్పించింది. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కానీ, నాగబాబు గారిని కానీ, చిరంజీవి గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళని అభినందించాలి. నేను కొన్ని సందర్భాల్లో నేను రాజకీయ విశ్లేషకుడిగా ఖండించే విషయాలు ఖండిస్తా. కానీ అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే మిత్రులారా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాగా స్లోగా ఉంది నెట్. మైనార్టీలు అందరూ కూడా, బీసీలు ఎవరు కూడా దళితుల్ని అంటరాని వాళ్ళు ఎవరు చూడరు. ఎందుకు చూస్తారు? ఎవరు చూడరు. ఎంతమంది బీసీలు, ఎంతమంది ఓసీలు, అందరూ కాపు అందరూ ఎంతమంది చర్చలకు వస్తున్నారు? ఎవరు చూడరు. ఎందుకు వస్తుందంటే సమస్య ఎక్కడ ఎందుకు వస్తుందంటే, వీళ్ళు యేసుక్రీస్తు నమ్ముకొని, మరి నువ్వు రికార్డులో ఎందుకు నీ పేరు మార్చుకోలేకపోయావు? మోసం కాదా? దేశాన్ని మోసం చేయట్లేదు నువ్వు? యేసుక్రీస్తును మోసం చేయట్లేదా? దళిత హిందువులు నువ్వు మోసం చేయ, నువ్వు చర్చికి వెళ్తా, నువ్వు సరే ఎస్సీగా నాకు తెలిసి మీ గుండె మీద చేసి చెప్పండి, పరలోకంలో దేవుడు చూస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు తర్వాత నీకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నేను యేసుక్రీస్తు నమ్ముకున్నా అంటే నీకు ప్రమోషన్ రాదు, అంతే. ఉద్యోగం ఒకటి తీయడు కదా. నేనంటే ఎస్సీనే, హిందువునే, యేసు ప్రభు నమ్ముకున్నా, బాప్తిజం తీసుకున్నా, బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటా. మరి హిందువులు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళకున్న రిజర్వేషన్లో ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా కలిసి అన్నదమ్ములా కలిసి ఉన్నాం. ఎక్కడొస్తుందంటే సమస్య, ఎక్కడ వస్తుందంటే ఈ దొంగ క్రైస్తవుల వల్ల, నకిలీ క్రైస్తవులు బాగా నెట్ బాగా స్లోగా ఉంది మిత్రులారా. ఇప్పుడు పిఠాపురంలో దళితులు అంటే కాపులు దళితులకు మధ్యలో వివాదం రగులుకుంటానికి కారణం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
మందకృష్ణ అన్నకి పద్మశ్రీ అవార్డు ఇచ్చాడు, 3 కోట్లు ఎంతో పారితోషికం వస్తుంది. మరి అందరూ కూడా హిందువులుగా రికార్డులో ఈ అందరూ దేశం ఇంత మెజారిటీ కలిగినటువంటి ప్రజలు మధ్యలో ఇన్ని చర్చిలు, ఇంతమంది క్రైస్తవులు, 140 కోట్ల మందిలో సుమారుగా 60 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ రికార్డులో ఎందుకు చూపించట్లేదు అనేది ఇప్పుడు ఒక వివాదం అయిపోయింది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ఒక క్లారిటీకి వస్తున్నారు. వాస్తవంగా ఇది తప్పు, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. వీళ్ళు నిజంగా యేసుక్రీస్తు నమ్ముకుంటే మరి రికార్డులో మీరు హిందువులకు ఎందుకు కొనసాగుతున్నారు అనే దాన్ని బట్టి నేను ఒక ఇండియన్ క్రిస్టియన్గా నేను ఖండిస్తున్నాను. మీరు ఎవరు కూడా క్రైస్తవులు కాదు, చర్చికి వెళ్ళేవాళ్ళు మీరు ఎవరు కూడా క్రైస్తవులు కాదు 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 హిందువులే. మరి హిందువులుగా ఉండి రికార్డులో హిందువులుగా కొనసాగుతూ చర్చిలోకి ఎందుకు వస్తున్నారు మీరు? అందుకనే వీళ్ళు జై శ్రీరామ్ అంటూ బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని వచ్చేస్తున్నారు. దాన్ని దేవుని నామానికి అవమానానికి పట్ట కారణం కేవలం మీరే. నువ్వు దళిత హిందువా లేదా అగ్రవర్ణాల నుంచి వచ్చిన హిందువా? మీరందరూ హిందువులుగా కొనసాగుతున్నారు, రికార్డులో చర్చిలకు వస్తున్నారు. మరి ఎంఆర్ఓ అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు మరి 2% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. మరి మీరందరూ ఎవరో? మరి రికార్డులో నువ్వు హిందువుగా ఎందుకు కొనసాగుతున్నావు? చెప్పు సమాధానం. యేసుప్రభు అడుగుతున్నాడు, చెప్పు. నేను పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నేను అడుగుతున్నాను, చెప్పు. ఒరే క్రైస్తవుడా, నువ్వు చర్చిలో 2000 మంది ఉన్నావు, పెద్ద చర్చి, 2000 మంది చర్చిలోకి వచ్చారు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు. అడుగుతారు, ఎవరు మీరు? ఇక్కడ మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఈ చర్చి కట్టుకుంటే పర్మిషన్ ఎవరు ఇచ్చారు? యేసుని మీరు ఇక్కడ ఎందుకు ఆరాధిస్తున్నారు? మీరందరూ ఎవరు అని అంటే మేము క్రైస్తవులమే అని అన్నావు. ఏదిరా నీ రికార్డులో లేదు గట్ట అని అడిగితే నువ్వేం సమాధానం చెబుతావు? నువ్వు రికార్డులు ఏం పెట్టుకున్నావు? వెంకటేశ్వరరావు, వెంకటస్వామి, రామస్వామి పెట్టుకున్నావు. నువ్వు ఇక్కడికి వస్తేనో చర్చిలోకి వస్తే నేను క్రిస్టియన్ అంటున్నావు. 2% ఉన్నారు కదా. మరి ఇంతమంది మరి మనం ఓసన్న ప్రార్థన మందులు చూసుకుందాం, ఎల్ఎఫ్ చర్చి చూసుకుందాం, సిఎస్ఐ చర్చి లేదా బెరాగా చర్చి, ఎన్నో చర్చిలు ఉన్నాయి. మరి నేనే వచ్చి అడుగుతా, ఉదాహరణ చెబుతా, నీ పేరేంటని అడుగుతా. నేను నా పేరు మధుసూదన్ రావు, లేకపోతే నా పేరు వెంకటేశ్వరరావు, వెంకటస్వామి, రామస్వామి, క్రిస్టియన్ అన్నావు చర్చిలో. మరి నీ చర్చిలో నువ్వు క్రిస్టియన్ చెబుతున్నావు. నువ్వు ఆఫీసులో, కాలేజీలో అక్కడ నువ్వు హిందూగానే ఎందుకు రాపించుకున్నావు? సమాధానం చెప్పు. నువ్వు హిందువా క్రైస్తవుడుగా చెప్పు. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? అబద్ధాలు ఆడొచ్చా, మోసాలు చేయొచ్చా? ఇది మత స్వాతంత్రం గల దేశం, భావప్రకటన స్వేచ్ఛ ఉంది, ఎవరు మతాలు ఎవరు కించపరచకూడదు. నువ్వేమో మొత్తం దేశం అంతా ఈ హిందూ దేశం, సనాతన ధర్మం, అందరూ హిందువులే, ఇది మెజార్టీ కలిగినటువంటి దేశం అని అంటే నువ్వేమో రికార్డులో హిందువు కొనసాగుతున్నావు. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నీ రికార్డులో నువ్వు పేరు ఎందుకు మార్చుకోవట్లేదు? ఈ మచిలీపట్నంలో క్రైస్తవ జనాభా 8,000 మందే ఉన్నారు, కేవలం 8,000 మంది ఉన్నారు. మీకు వార్డు కౌన్సిలర్ సీట్లు మహా వస్తే ఒకటే వస్తుంది, అందరూ హిందువులే. మరి నువ్వు 8 హిందూ దళితులారా, మీకు ఈ మచిలీపట్నం టౌన్లో డివిజన్లో 8 కార్పొరేటర్లు ఉన్నారు. మన ఎలక్షన్లో ఒక డిప్యూటీ మేయర్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 నియోజకవర్గంలో 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరందరూ హిందువులే, క్రైస్తవులు కాదు. మీరు 4 ఎంపీ సీట్లు ఉన్నాయి, అందరూ హిందువులే, క్రైస్తవులు కాదు. మరి ఇంతమంది హిందువులు ఉంటే ఇన్ని చర్చిలు ఎక్కడి నుంచి వచ్చినా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. తప్పే ఉంది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అడిగిందని సమాధానం చెప్పండి. నేను భారతీయుడిగా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ దొంగలని చెప్పంట. ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఏంటో వెనకేసి వచ్చి మాట్లాడుతున్నామని చెప్పి అని అనుకోవచ్చు. వెనకేసి రావడం కాదు, వాస్తవం రాజకీయ విశ్లేషకుడిగా సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి సమాధానం చెప్పండి. ఇన్ని చర్చలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంతమంది హిందువులు ఉండి ఇన్ని చర్చలు ఎక్కడ వచ్చినాయి? మత మార్పులు కాదా? చెప్పండి, సమాధానం చెప్పండి. నువ్వు అమెరికా ఎందుకు వెళ్తున్నావు? ఎవరిని ఉద్ధరిస్తాకి వెళ్తున్నావు? నువ్వు ఫారెన్ డబ్బు ఎందుకు నీకు? ఎఫ్సిఆర్ఐ నెంబర్లు ఎందుకు నీకు? ఫారెన్ డబ్బు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు మత మార్పులు చేయడానికి తీసుకొస్తున్నావు. నువ్వు నీకు డబ్బులు ఎందుకు అని అడుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతున్నాడు, నరేంద్ర మోడీ అడుగుతున్నాడు, బీజేపీ ఎంపీలు అడుగుతున్నారు, నీ ఇంటి ముందు అడుగుతున్నాడు, నీ ఇంటి వెనకాల అడుగుతున్నాడు, బీసీ అడుగుతున్నాడు, అందరూ అడుగుతున్నాడు. సమాజం చెప్పు, నువ్వు మోసగాడు కాదా? నువ్వు మత మార్పిడి చేయట్లేదా? నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పి 10 సంవత్సరాల నుంచి కూడా నాకు దళితుల్లో శత్రువులు ఎక్కువ ఉన్నారు, క్రైస్తవుల్లో శత్రువులు ఉన్నారు, పాస్టర్లో శత్రువులు ఉన్నారు. ఎస్పీ గారి దగ్గర ఒక రికార్డే ఉంది. నన్ను ఈ పాస్టర్లు చంపుతారో ఈ దళిత నాయకులు చంపుతారో ఎవరు చంపుతారో తెలీదు. పట్టణంలో స్వేచ్ఛగా తిరగటం కూడా లేదు. కానీ ఏంటంటే ఈ ఎటు చూసినా 4 కిలోమీటర్ పరిధిలో కొద్దిగా ఈయన్ని ఎక్కడన్నా చంపే దొరుకుతామంటే ఎవరి కాళ్ళు పేర్లు రాసేసా నేను. ఎస్పీ గారికి ఎప్పటికప్పుడే స్క్రీన్ షాట్లు తీసి పెట్టేయడం వల్ల నన్ను నేను ఉంచారు, లేదా చంపేవాడు. నేను ఒక క్రిస్టియన్గా కొన్ని గ్రామాల వెళ్తాకి నాకు లేదు, నాకు భద్రత లేదు. నేను ఎస్పీ గారికి ఎన్నోసార్లు నాకు భద్రత లేదండి, నాకు గన్ లైసెన్స్ కానీ గన్మెన్ కానీ ఇవ్వచ్చు, నేను సామాజిక ఉద్యమకారుణ్ణి అని చెప్పి పెట్టిన సందర్భాలు కూడా ఉండే. నాకేమి ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? సామాజిక ఉద్యమకారులకి గన్ లైసెన్స్ కానీ గన్మెన్ కానీ ఇవ్వచ్చు. నేను దేశం కోసం, ప్రజల కోసం, శాంతి కోసం, సమైక్య స్ఫూర్తి కోసం నేను మాట్లాడుతున్న సంగతే ప్రజలందరికీ తెలుసు, నాయకులు కూడా తెలుసు. కానీ నా వల్ల ప్రాంతీయ పార్టీలకి నష్టం, అందరికి నష్టం. ఎందుకంటే వీడు రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాడు, సిండికేట్ రాజకీయాలు అన్నాడు, కుల రాజకీయం మత రాజకీయాలు అన్నాడు, పార్టీ ఫిరాయింపుల చట్టం అన్నాడు. భారత రాజ్యాంగ ధర్మాసనం ఉంది, ఒక రాష్ట్రపతికి ఉన్న అధికారం ఎవరికి లేదు. ఈరోజు రాష్ట్రపతిని రబ్బర్ స్టాంపుగా మార్చాడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశాడు అన్నాడు. మరి వీడిని మరి ఇలాగే వదిలిపెడితే వీడితో పాటు ఇంకొక ఆల్రెడీ రాజకీయ విశ్లేషకులు నాకంటే అద్భుతంగా చెప్పినట్టు మహా గొప్ప మేధావులు ఉన్నారు. మీరు వాళ్ళు దీన్ని క్యాచ్ చేసుకోలేరు. నేనేంటంటే ఒక సాధారణమైనటువంటి ఒక మనిషిగా ఏదో నాకు ఫేస్బుక్లో ఒక 100 మంది, 150 మంది, 200 మందిని నేను ఒక మేధావుల్ని ప్రభావితం చేయగలుగుతున్నా. నాకులాగా ఇట్లాగే సమాజం రోజు రోజుకు మారిపోద్దామనే ఉద్దేశంతో నేను పెట్టే వీడియోలు చాలా టీవీ ఛానల్లో బ్యాన్ చేశారు. నాకు ఫేస్బుక్ 5,000 లిమిట్ పెట్టారు. అంటే నేను ఫేస్బుక్ ఓపెన్ చేసుకున్నప్పుడు నేను ఆప్షన్స్లో పెట్టుకోవాలి. నాకు ఫాలోవర్స్ 1,00,000 మంది ఉండొచ్చు, 2,00,000 మంది ఉండొచ్చు. కాబట్టి నాకు ఇలా పెట్టండి అని ఆప్షన్స్ పెట్టాల. ఎందుకంటే నేను ఫస్ట్ ఫేస్బుక్లో 20,000 మంది దాకా ఉండేవాళ్ళు. తర్వాత ఫేస్బుక్లు తీసేశారు నాయి. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ క్రైస్తవులు నకిలీ క్రైస్తవులే, ఒరిజినల్ క్రైస్తవులు కాదు. 100కి 80 మంది నకిలీ క్రైస్తవులు ఉన్నారు, దొంగ క్రైస్తవులు ఉన్నారు, అబద్ధ క్రైస్తవులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. 100కి 20 మంది మాత్రమే ఒరిజినల్ క్రైస్తవులు, ఒరిజినల్గా దేవుడు పంపిన బోధకులు ఉన్నారు. ఈ భారతదేశంలో చూసుకుంటే ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు, తర్వాత డాక్టర్ కే పాల్ గారు, తర్వాత ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు ఈరోజు బయటికి రావట్లా. వస్తారు, అందరూ వస్తారు. ఎందుకంటే ఈ మచిలీపట్నంలో క్రైస్తవ జనాభా ఎంతమంది ఉన్నారంటే కేవలం 8,000 మందే. 8,000 మందే. కానీ ఇన్ని చర్చలు ఎందుకు ఉన్నాయి? మీరందరూ రికార్డులో హిందువులకు కొనసాగుతున్నారు. నువ్వు నీ క్రిస్టియన్ అంటే నువ్వు ఎందుకు మార్చుకోవాలి? రికార్డులో భారత రాజ్యాంగాన్ని నువ్వు ఎందుకు గౌరవించవు? చట్టాన్ని ఎందుకు గౌరవించవు? పరమత సహనం నీకు ఎందుకు ఉండదు? పరాయి ఇతర మతాలని ఎందుకు నువ్వు కించపరుస్తున్నావు?
హిందూ దేవుళ్ళని ఎందుకు నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఇన్ని యేసుక్రీస్తుని 3 మేకలు పీక్కోలేనోడు దేవుడు ఎట్టాడు అన్నా? రోమసైనికుడు పుట్టాడని చెప్పి అనన్నా? బైబిల్ లెక్క ప్రకారంగా నీకు ఖండించే అధికారం కూడా దేవుడు నీకు ఇవ్వాల. నీకు భారత రాజ్యాంగం ఇస్తే ఇవ్వచ్చు, బైబిల్ నీకు ఇవ్వనప్పుడు నువ్వెందుకు ఖండిస్తున్నావు? నువ్వు యేసుప్రభు చెప్పాడు నీకు, రే నన్ను 3 మేకులు పీక్కోలేనాడు దేవుడు ఎట్టాడు అని అన్నాడురా? అరే మద్దిశెట్టి అజయ్ బాబు, వికేఆర్, పగడాల ప్రవీణ్, మీరు టీవీ ఛానల్ ముందు కూర్చొని డిబేట్ పెట్టేసి తిట్టేసేయండిరా అని చెప్పి అన్నాడు. యేసుప్రభు చెప్పాడు మీకు? మీకు యేసుప్రభు ఏం చెప్పాడు? ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పమన్నాడు. 1 మైలు దూరం అంటే 2 మైలు దూరం వెళ్ళమన్నాడు. నిన్ను అప్పటితో మొహం తిప్పిపోద్దు అన్నాడు. నీకు ఈ గ్రామంలో నిన్ను హింసిస్తున్నారు, ఇంకో గ్రామం వెళ్ళిపోమన్నాడు. నా నిమిత్తమే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలను పలికినప్పుడు సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమగును అన్నాడు. నా నిమిత్తమే సకల జనుల చేత మీరు ద్వేషించబడతారంటే నువ్వు గౌరవం కావాలని ఎట్ట అడుగుతున్నావురా అబద్ధమోదకుడా? నీ గౌరవం ఎందుకు ఉంటుందిరా? యేసుప్రభు చెప్పాడుగా, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనుషు కుమారుడు తలవాల్చుకుంటూ స్థలం లేదు. మరి నువ్వు ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారులు రాగానే అక్కడికి వెళ్ళిపోతావు, వైసీపీ పార్టీ అధికారులని ఇక్కడికి వచ్చేస్తావు, ఇక్కడికి వచ్చి వీళ్ళకి సన్మానం చేసేస్తావు, అక్కడికి వెళ్ళి ఆయనకి సన్మానం చేసేస్తావు, అబద్ధాలు ఆడతావు, ఓటుకి డబ్బులు తీసుకుంటావు, ఓటు అమ్ముకుంటావు, నేను ఎస్సీ అంటావు, నేను హిందూనే అంటావు, క్రైస్తవ మతం నాకు ఎటు సంబంధం లేదంటావు. ఒకవేళ క్రైస్తవం నేను చర్చికి వెళ్తున్నట్టుగా కానీ నా ఇంట్లో బైబుల్ ఉన్నట్టు కానీ మీ విచారణ తెలిస్తే సెక్షన్ 199 200 ప్రకారం నా మీద చర్య తీసుకోవచ్చు అంటావు. అఫిడవిట్ మీద సంతకం పెడతావు. ఇన్ని చేసిన అబద్ధ బోధకుడా, అబద్ధ క్రైస్తవుడా, నువ్వు క్రైస్తవుడు ఎట్ట అడుగుతావు? పవన్ కళ్యాణ్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు సమాధానం. ఇన్ని చర్చిలు ఎందుకు వచ్చినాయి? పర్మిషన్ ఉన్నాయా? పర్మిషన్ లేని చర్చిలని కూల్చేయండి అనే దాంట్లో అన్న తప్పేమైనా ఉందా? ఆడ వీరరాఘవరెడ్డి ఆడు రామరాజ్యం స్థాపించాడు, 5,000 మంది ఆయనకి ఆర్మీ ఉంది, వెబ్సైట్ ఓపెన్ చేశాడు. ఈ దేశం హిందూ దేశం, సనాతన దేశం, రామరాజ్యం, జై శ్రీరామ్ అనాల్సిందే. నా యొక్క సైన్యంకి, మా ఆర్మీకి, రామరాజ్యం ఆర్మీకి 5,000 మందికి ఒక్కొక్కడికి 20,000 రూపాయలు శాలరీ ఇస్తున్నా అని చెప్పి చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళిపోయిన కొట్టేసేసాడు. ఏంటి నువ్వు ఒక దళితున్నే దళిత గోవిందం పేరు మీద భుజాన్ని పెట్టుకుని వెళ్ళి పూజాన్ని చేస్తావా? ఆడు మళ్ళీ చర్చికి వెళ్తున్నాడు, రికార్డులో చూస్తే హిందూ అన్నాడు. వీడు రిజర్వేషన్ కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం, ఎంపీ టికెట్ కోసం వచ్చేస్తున్నాడు, బొట్టు పెట్టుకుంటాడు, మళ్ళీ రహస్యంగా వెళ్ళిపోయి యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాడు. నువ్వు ఉంటే యేసుక్రీస్తుని ఆరాధించు. మా పండుగలు చేస్తున్నావు, మా ప్రసాదాలు తింటున్నావు, మళ్ళీ మమ్మల్ని మా దేవుడు కాదు అన్నావు, ఆ రాయి అన్నావు, చెట్టు అన్నావు, పుట్ట అన్నావు, దేవుడు కాదు అన్నావు. మాకు మనోభావాలు గాయపడవా అని చెప్పి ఈరోజు హైందవ సమాజం వాళ్ళ మనోభావాలు గాయపడి వాళ్ళు మనస్తాపానికి గురవుతున్నారు. అరే మనం ఆరాధించే దేవుళ్ళు కాదా అన్నారు రైళ్ళు. ఎక్కడో ఇజ్రాయెల్లో 90 లక్షల మంది ఉన్నటువంటి ఇజ్రాయెల్లో దేవుణ్ణి ఇక్కడ భారతదేశం తీసుకొచ్చారా. మనకు 3 కోటి దేవుళ్ళు, 3 కోటి దేవతలు ఉంటే మొత్తం అందరినీ నిర్వీర్యం చేశాడు రా యేసు ప్రభు. అడ్రస్ లేకుండా అసలు ఈ 3 కోటి దేవుళ్ళు, 3 కోటి దేవతల పేరు ఎవరు పేరు ఎత్తట్లేదురా. ఎవరు చూసినా యేసు 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 అంటారు. ఎంత దౌర్భాగ్యంరా ఈ దరిద్రుల వల్ల అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. మరి నువ్వు ఇంత త్యాగం చేసినోడివి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి తెలుసుకొని నమ్మి బాప్తిసం పొంది పరలోకి చేరాల్సినోడివి నువ్వు రికార్డుల్లో నీ పేరు ఎందుకు మార్చుకోవాలా? గజెట్లో నీ పేరు ఎందుకు మార్చుకోవాలా? చెప్పు సమాధానం.
మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈవీఎంల ద్వారా ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు. వాళ్ళది ఒక రాజకీయ కుటుంబం, అది ఒక వసుదైక కుటుంబం, అది సనాతన ధర్మం, అది వాళ్ళది ఒక బృందావనం, అది రాజ కుటుంబం. రాజు డిటెక్టరు నరేంద్ర మోడీ, వీళ్ళ డాడీ తండ్రి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఆయన విశ్వగురు, కొత్త దేవుడు, తండ్రి, దత్తపుత్రులు, వారసులు, ఈ భారతదేశానికి వారసులు వీళ్ళు కూడా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు, డాడీ నీ దగ్గర 20 లక్షల ఈవీఎంలు దాచిపెట్టావు కదా, ఒక్కసారి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఇక జీవితంలో నీ చేతుల్లోంచి బయటికి రాదు, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చేద్ది కానీ, మళ్ళీ తర్వాత నాకు ఇది కానీ, నేను మనందరం కూడా ఏం చేద్దామని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని, ప్రజలు అమాయకులే. జగన్మోహన్ రెడ్డి అనే నా గురించి చాలామంది, మా నాన్నగారు చచ్చిపోతే 150 మంది చచ్చిపోయారు, నేను ప్రతి ఒక్కరు గుండెల్లో కొలువేంట, ప్రతి ఇంట్లో జగన్ ఫోటో ఉంటుంది, యేసు ప్రభు ఫోటోలు ఏమి ఉండవు, అంబేద్కర్ ఫోటోలు ఉండవు. ఇక నుంచి నరేంద్ర మోడీ ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది. వీళ్ళేమనుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు పుట్టినరోజు 75 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వకంగా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు దీర్ఘాయుష కలిగి ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, లక్షల కోట్ల రూపాయలతో, వందల వేల ఎకరాలతో, కిలో కొద్ది వెండితో, బంగారంతో, షేర్ మార్కెట్లో డబ్బులతో, స్విస్ బ్యాంకుల్లో, వరల్డ్ బ్యాంకులో దాచుకొని ప్రపంచంలో వేరే వేరే దేశాల్లో కూడా ఆస్తులు కొనుక్కొని మహారాజుల బతకాలని నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పి నిన్న కాక మొన్న 75వ పుట్టినరోజు వేడి ఘనంగా శుభాకాంక్షలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళని చూసి నేర్చుకోవచ్చండి మనం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి ఏదో అగ్ని ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా పరామర్శించాడు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి కోసం, ఆ పవన్ కళ్యాణ్ కోసం, ఈ చంద్రబాబు నాయుడు కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి? పిఠాపురంలో చూస్తే అక్కడ కాపు సోదరులందరూ కూడా వాళ్ళని గ్రామ బహిష్కరణ చేశారు. చేయడంలో తప్పులేదురా బాబు, చేయడంలో తప్పులేదు. ఇప్పుడు నేను అన్నానని చెప్పి నా మీద దాడుకి రాబోండే వస్తాను, నాకు తెలుసు. నిన్ను ఎవరన్నా కాపు సోదరులు ఎవరన్నా నిన్ను అంటరానోడు అన్నాడా? నేను మాలోడు అన్నాడా? మాదిగోడు అన్నాడా? ఇప్పుడు అని అన్నాడా? ఇప్పుడు కులం పేరు పెట్టి మాట్లాడు, అరే ఆడి కమ్మోడురా అంటాడు, ఇది కాపోడురా, ఆడి రెడ్డోడురా, ఆడు ఉల్లిపోయేంత కాపోడు ఊరంతా చెడగొట్టాడురా, నువ్వేం తక్కువ అంటావా? అరే ఆడి సాగలోడురా, ఆడి మంగలోడురా అంటాడు. అందరితో పాటే జనరల్గా వస్తుంది తప్ప ఎవడన్నా ఉద్దేశ ప్రకారంగా నువ్వు మాలోడు మాదిగోడు ఎవడన్నా అన్నాడా? ఎవడు అలా అందరు కలిసిమెలిసి ఉండలేదురా. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భార్య రెండో భార్య బ్రాహ్మణశ్రీ, ఆయన్ని బ్రాహ్మణులే చదివించారు. ఎంతమంది బ్రాహ్మణ స్త్రీలు మాల సోదరులు పెళ్లి చేసుకున్నారా? ఎంతమంది వైశ్య పిల్లలు మాలని మాదిగలు పెళ్లి చేసుకున్నారా? ఎంతమంది కమ్మోళ్ళు చేసుకున్నారు? ఎంతమంది కాపులు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఎన్ని జరిగినాయి? ఇంకేంట్రా నేను దళితుడిని అంటావు? సిగ్గులేదా? నువ్వు రికార్డులో పేరు మార్చేసుకో. నువ్వు దళితుడు కాదు, నువ్వు అణచివేయబడినవాడు కాదు, అసూచుడు కాదు. ఎవడు చెప్పాడు రా నీకు? రిజర్వేషన్ల కోసం నేను దళితుడిని అంటావు, రిజర్వేషన్ల కోసం నేను మాల అంటావు, నేను మాదిగా అంటావు. నేను ఎప్పుడు చెప్పాను? 15 సంవత్సరాల క్రితం చెప్పాను. నిన్ను మాల అని పిలిచాడా? మాలోడు అన్నాడా? మాది కూడా అన్నాడా? అంటే నువ్వు నిజంగా రోషం పరుచుంటే ఏం చేస్తావు? కొడితే 32 పళ్ళు రాలి పెట్టి కొట్టేస్తావు. నేను అదే చెప్పా.
15 సంవత్సరాల క్రితం చెప్పా. మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్లో సాయిబాబు గుడి కాంప్లెక్స్లో పైన ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులో చెప్పా. కొన్ని గ్రామాల్లో గొడవలు జరిగితే అక్కడికి వచ్చేవాళ్ళు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే నాయకులు అక్కడ కూర్చొని మాట్లాడుకుని వెళ్ళి వచ్చేవాళ్ళు. అప్పుడు ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పంకజ్ కుమార్ గారు వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ ఆఫీస్ కూడా పేర్నాని గారే రిబ్బన్ కట్ చేశాడు ఆ ఆఫీస్ కూడా. మరి అక్కడ కూర్చున్నప్పుడు నేను చెప్పా, మరి ఎందుకు అబద్ధాలు ఆడతారు వాళ్ళు? కాపు కమ్మారెడ్డి వాళ్ళందరూ ఏమన్నా ఆకాశం చూడబడ్డారా? కాపులో లేనోళ్ళు లేరా? ఓ పూట తింటే ఓ పూట తిన్నోళ్ళు అంటాడా నిన్ను మాలోడని? ఎందుకంటాడు? ఎందుకురా మీరు అబద్ధాలు ఆడతారు అని చెప్పి నేను కేకలేసి, నిజంగా కొవ్వెక్కి పిచ్చపట్టి కులపిచ్చి ఉండి మాట్లాడాడు. ఆడు 100 ఎకరాలు ఉందా? నిన్ను మాల్లా కూడా కన్నాడా? మా దగ్గర అన్నాడా? సైలెంట్గా జనాల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడబాబు. ఒక్కడిద్దరు చంపేసేస్తే దరిద్రులు పోతారు. చంపేసాడు రా నేను, చంపేసాడు అని అన్న. ముక్కు రెండోసారి మాట్లాడు. ఎవడరా నిన్ను కులం పేరుతో తిట్టేది? ఎవడరా నిన్ను మతం పేరుతో తిట్టేది? 100 ఎకరాలు ఉన్నవాడు అంటాడు కొవ్వెక్కాడు, కోట్లు సంపాదించి కొవ్వెక్కినాడు అంటాడు. నేను చంపేసే అని చెప్పి నేను 15 సంవత్సరాల క్రితం చెప్పా. ఎవడంటాడు రా? అంత ధైర్యం ఉంటుందా? ఎందుకు మీరు రిజర్వేషన్లు అడ్డం పెట్టుకుని నాటకాలు వేస్తారు మీరు? ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నన్ను దూరం పెట్టారు ఈ దళిత నాయకులే. నా మీద దాడి చేయని వాళ్ళు ఎవరు లేరు. 2002లో చిట్టూడు రామలు నన్ను కొట్టారు. కారుతో గుద్దించి చంపేయాలని, బైకులతో గుద్దించి చంపేయాలని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేవుడు అనబాహంరా అని అన్నందుకు నన్ను కొట్టి రక్తసిక్తం చేసేస్తావు, నిన్ను కొడితే నువ్వు పెద్దోడు అవుతావు అని చెప్పి మిమ్మల్ని కొడతలేదని చెప్పేసి ఈ పట్టణంలో నాయకులంటే జిల్లా ఎస్పీ గారికి నేను కంప్లైంట్ ఇస్తే పిలిచి కేకలేశారు. కేసు పెట్టమని అలా, కేసు పెడితే నేను కౌంటర్ కేసులు పెడతాను. నేను అది అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు. అంబేద్కర్ గారు అసలు భారతదేశంలో ఒక్క కేసు కూడా లేకుండా ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇంకెప్పుడు లేడు. కాబట్టి కేసులు పెట్టం, కౌంటర్ కేసులు పెడతారు, నాకు అవసరం లేదని చెప్పాను. నాకు ఈరోజు చెప్పాలంటే నాకు ఎవరు శత్రువులు ఉన్నారంటే దళితులే శత్రువులు ఉన్నారు. మరి పిఠాపురం పరిస్థితి ఏంటి నాయకులారా? మరి వాళ్ళందరూ దళితులా? నేను అడుగుతున్నా. వాళ్ళు దళితులు కాదు, వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళు దళితులు నాకు తెలిసి ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. వాళ్ళకి సరుకులు అమ్మ అన్నారు. ఎందుకు అమ్ముతారు? వాళ్ళు అనకుండానే, దళితులు అనకుండానే వాళ్ళ మీద ఎవరో ఒక అతను పనిలోకి వెళ్ళి, కాపు సోదరులు ఇంట్లో పనిలోకి వెళ్ళి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే డబ్బులు ఇస్తామన్నారంట. 2వ రోజు ఇవ్వనన్నారంట. కానీ అట్రాసిటీ కేసు పెడితే ఉద్యోగం వస్తుంది దాని గురించి అడిగారంట. అది కూడా ఏమో మీ చేతనం చేసుకోండి అన్నారంట. ఎందుకు వాళ్ళరా? చచ్చిపోయాడు. ఎందుకు మీరు ఈ కులాన్ని అడ్డం పెట్టుకున్నారు? మీరు అట్రాసిటీ యాక్ట్ని ఎందుకు అడ్డం పెట్టుకున్నారు? నీవు రాజ్యాంగం అమల్లో లేదు, అట్రాసిటీ యాక్ట్ అమల్లో లేదు. ఏం చేయాలి? నువ్వు రోషం పరుచుంటే, నువ్వు నిజమైన అంబేద్కరిస్టు అయితే ఏం చేయాలి? నువ్వు ఆ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపో. యేసుప్రభు కూడా అదే చెప్పాడు. నిన్ను ఎవడైతే అంటరానోడు చూస్తున్నాడో, నిన్ను ఎవరైతే అశిష్యుడు చూస్తున్నాడో ఆ ఊళ్ళో స్థలం అమ్మేసుకో, వెళ్ళిపో. నీ 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 సోదరులు ఉన్న గ్రామం వెళ్ళిపో. అబ్రాహము ఇది పెట్టి జనాభా ఎక్కువైపోయారు, మనందరూ కలిసి ఉంటాకి వీలుపడదని చెప్పి లోతు సొదొమ గొమొర్రా పట్టణం వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు. అట్లా జరిగినాయి. అబ్రాహము, ఇస్సాకు, ఇస్మాయిలు ఇద్దరు అన్నదమ్ములే. మరి ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి ఈరోజు. వాళ్ళు బీసీలు, ఓసీలు ఆర్థికంగా బలపడ్డారు. వాళ్ళు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాడు. వాళ్ళకి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. వాళ్ళకి పెద్ద సైన్యం ఉంది. నువ్వేం చేస్తావు? అసలు రాజ్యాంగం మీద దాడి జరుగుతుంటూ నువ్వు మాట్లాడవు. ప్రాథమిక హక్కుల మీద దాడి జరుగుతుంటూ నువ్వు మాట్లాడవు. మణిపూర్లో స్త్రీల్ని నగ్నంగా ఊరేగిస్తే నువ్వు మాట్లాడలా? ఇప్పుడు నిన్ను నీ ఇంట్లో ఎవరో ఆ ఇంట్లో పనిచేసినప్పుడు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆడు బాధ్యుడు అవుతాడా? చెప్పు. ఏంటి ఇవన్నీ అవి అక్రమం. అదే డబ్బులు ఉండేవో లేదో తెలియదు. పేదోడు అవుతాడు, కాపు సోదరుడే.
ఆడు పేదోడు అవుతాడు, తీసుకొచ్చి ఇవ్వలేడు. దాని గురించి అట్రాసిటీ కేసు పెట్టాలి, నీకోసం జైలుకి వెళ్ళాలి. అంత అవసరమా? ఏంటిది ఈ దుర్మార్గం? ఏం పనులు? ఒకేపు యేసు ప్రభు మాట ఎనరు మీరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాట ఎనరు. ఆయన కుల నిర్మూలన జరగాలన్నాడు. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావా? బీసీసీ తీసుకో. నీకు పరలోకం కావాలి, ఇక్కడ ఇది కావాలంటే ఎడ కుదురుతుంది? రాజ్యాంగంలో అట్లా రాపిచ్చారు. అందుకనే కదా ఆయన నువ్వు తగలబెడతావు మను ధర్మశాస్త్రం, తగలబెడతావు. నువ్వు గుడిలోకి రానివ్వనంటే గుడిలోకి వెళ్తావు, బళ్ళోకి రానివ్వ బళ్ళోకి వెళ్తావు. ఆ రామ్నాథ్ కోవింద్ గారు, ద్రౌపది ముర్ము గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్కి గుళ్ళకి ఆడికి వెళ్తే నీళ్ళతో ఆవు మొత్తంతో గంగాజలంతో శుద్ధి చేస్తారు. అయినా వదిలిపెట్టిరావు. నువ్వు నీకెందుకు వెళ్తున్నావు అంటే నువ్వు రిజర్వేషన్ కోసం. ఎక్కడ మనం ఈ గుడి వదిలిపెట్టేసేసి ఈ హిందూ మతాన్ని వదిలిపెట్టి మనం చర్చికి వెళ్ళామంటే, యేసుప్రభు దేవుడ సంగతి నీకు తెలుసు, వెళ్ళామంటే రిజర్వేషన్ పోద్ది, ఎమ్మెల్యే టికెట్ రాదు, ఎంపీ టికెట్ రాదు అనేటువంటి స్వార్థంతో నువ్వు మోసకరంగా ఉన్నావన్న సంగతి వాళ్ళకి తెలిసే, అరే ఈడు నకిలీ హిందూ రాయుడు, వీడు మన దేవుళ్ళని గౌరవించిన వీడు, మొత్తం చర్చికి వెళ్ళిపోతారు వీళ్ళు, రికార్డులో హిందువులుగా కొనసాగుతున్నారా? మళ్ళీ ఇక్కడ మొన్న తిరుపతి దేవస్థానంలో ఎవరో ఒక ప్రధాన అర్చకుడు తాడుదాసి నా కొడుకులారా పొండవ తలగన్నాడు. అంటే సెకండ్ గ్రేడు థర్డ్ గ్రేడ్ అని అది ఉంటుంది అంటారు వాళ్ళు. ఎందుకన్నారు? నువ్వు ఆ గుడిక ఆ తిరుపతి దేవస్థానంలో నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ప్రైజులు అడంటే ఊరుకుంటారా? నువ్వు క్రైస్తవుడు, నువ్వు అక్కడ తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఆ దేవుడిని నమ్మో, ఎందుకు చేస్తున్నా? నీకు పాస్టర్ల గౌరవవేతనం ఎందుకునా? మత మార్పిడి కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ నాయకుడు, ఆయన అంటానికి మనం సరిపోం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాలు పథకాలు పెట్టాడు, ఆటోలకు డబ్బులు ఇచ్చాడు, టైర్లకు డబ్బులు ఇచ్చాడు, చిన్నపిల్లల్ని చదివించాడు, మళ్ళీ స్కాలర్షిప్లు ఇచ్చాడు. ఎవరు డబ్బులు ఇచ్చాడు? ఎస్సీ కార్పొరేషన్ నిధులు తీసుకొచ్చి ఇచ్చాడు, బీసీ కార్పొరేషన్ నిధులు తీసుకొచ్చి ఇచ్చాడు, ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశాడు. అయ్యి అడగవు నువ్వు. అయ్యి అడగకుండా నువ్వు లేచిన దగ్గర నుంచి నాకు రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఊడిసే ఉద్యోగాలు కావాలని చెప్పి తిరుగుతున్నావు. నువ్వేమైనా యథార్థం ఉన్నావా? పోనానికి గుళ్ళకి వెళ్తున్నావా? వెళ్తున్నా. నీ వల్ల ఎంత నష్టం? ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి మరి చర్చలు ఎత్తున్నావు. అటు కలవర టెంపుల్ మినిస్టర్ సతీష్ కుమార్ ఉన్నాడు, 10,000 ఇస్తే స్పెషల్ ప్లేస్ ఉంటుందంట. మళ్ళీ కార్డులు, డ్యూటీలు, విపరీతమైన ఆదాయం. ఒకే రోజు 3,000 మంది భారతదేశాలు ఇచ్చాడంట. మరి ఎంత ఆదాయం వస్తుంది? మరి వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉంది. మరి తిరుపతి దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి లేదు. కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ డబ్బులను తీసుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ ఎంజాయ్ చేస్తున్నారు. మరి చర్చికి వచ్చి ఆ డబ్బు వాళ్ళ విపరీతం డబ్బు వస్తుంది. చర్చిల మీద చర్చికి కడుతున్నారు, ఫారెన్ నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు. అవి ఏం చేస్తున్నారు తెలియట్లేదు, లెక్క చెప్పట్లేదు. మనీ లాండరింగ్ చేస్తున్నారు. బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుంటానికి కంటైనర్లలో డబ్బులు దాస్తున్నారు. మరి నీ చర్చిలో ఉన్న పేదవాడికి ఇల్లు లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. వీళ్ళందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, కార్పొరేట్ స్కూల్కి వెళ్తున్నారు, ఫీజులు కట్టుకోలేసి వస్తున్నారు, పెళ్ళిళ్ళు కట్టుకోలే చేస్తున్నారు, ఇల్లు ఇంటద్దులు కట్టుకోలేసి చచ్చిపోతున్నారు. ఇంత జరుగుతుంది. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ? ఈ ఆర్ఎస్ఎస్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈ దేశం కోసమే కదా. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయి. మరి వాళ్ళు ఏమన్నాడు? వక్ఫ్ బోర్డు ఆస్తులు మరి పేద ముస్లింలకి వాళ్ళకి లేకుండా వీళ్ళు అమ్మేసుకుంటున్నారు, పేద ముస్లింలకి నేను అవి పంచుతానని అన్నాడు. ముస్లిం స్త్రీలకి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు అని చెప్పి వాళ్ళని ఆకర్షించేట్టుగా మాట్లాడాడు. మరి ముస్లింల్లో కూడా కొంతమంది నకిలీ ముస్లింలు ఆయనకి ఆకర్షితులైపోయారు. ఈ క్రైస్తవుల్లో చాలామంది నరేంద్ర మోడీ విశ్వగురు, కొత్త దేవుడు, ఈయన రాబట్టి భారతదేశంలో ఉందని చెప్పి అన్న దళిత హిందువులు ఎంతమంది లేరు? దళిత క్రైస్తవులు ఎంతమంది లేరు? మరి చూస్తే మన బెరాకా మేస్త్రి కిరణ్ పాల్ గారు మహానుభావుడు, ఆయన అంటే నాకు అభిమానమే.
మరి బెరక చర్చిలో అక్కడ హాస్టల్లో దీపావళి చేశాడు, సంక్రాంతి చేశాడు. దినకరన్ గారు దీపావళి మరి నువ్వు మరి ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి చర్చిలో మరి జై శ్రీరామ్ అంటారా? అను ఏముంది, నువ్వు ఒరిజినల్ క్రైస్తవుడు కాదుగా. వచ్చారు మీరు అందరూ హిందువులే కదయా, మరి ఇక్కడికి వచ్చేసేసి నువ్వు ఏసయ్యా ఏసయ్యా అండవు, మోక్షం మోక్షం అండవు. నువ్వు అక్కడ పేర్లు మార్చుకుని రావట్లేదు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? నిన్నగా మొన్న గుజరాత్లో చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళ రికార్డులో ఎవడ పేర్లు మార్చుకోలే, అందరూ హిందువులే. మరి రికార్డులు హిందువులకు కొనసాగుతున్నారు. జై శ్రీరామ్ అనుకుంటూ వచ్చారు, కర్రలు పట్టుకొచ్చారు, బూట్లు వేసుకొచ్చారు, చర్చిలోకి వచ్చారు. అలా రావటానికి కారణం నువ్వు కదా. అది చర్చి కాదు, అది హిందువుల గుడి. అందరూ నా హిందువులు ఉన్నారు ఇక్కడ, జై శ్రీరామ్ అనండి అనుకుంటూ వచ్చారు. మరి నువ్వు హిందువుగానే కొనసాగుతున్నావు కదా. ఎట్లా వచ్చినా కానీ ఇప్పుడు కానీ రోషం అవుతుందా? నా పేరు అరే బాబు ఏంట్రా మీకు లేదా, మీకు బుద్ధిహీనులారా, ఏం లేదా, రే రికార్డులు చూసుకుంటారా, మేమందరం క్రైస్తవులరా అంటే వస్తారా? అనలేరా? మాది పొరపాటు అయిపోయింది క్షమించండి అని చెప్పి చంపలేసుకుని వెళ్ళిపోతే నన్ను అడగండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళే మరి అంత మూర్ఖులేం కాదండి, వాళ్ళు దేశభక్తులే. వాళ్ళకేంటంటే ఒకే ఒక స్టాండ్ మీద ఉన్నారు. మన యేసు ప్రభువు మంచి దేవుడు కాదంటారు, వాడు చెడ్డ దేవుడు అంటారు. యెహోవాని మోసగాడు అంటారు. యెహోవా దేవుణ్ణి యుద్ధాలు చేయమన్నాడు అంటాడు. చాలా బైబిల్లో ఉన్నాయన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. ఎందుకంటే యెహోవా దేవుడు అబద్ధం ఆడొద్దు అంటాడు, దొంగతనం చేయొద్దు అంటాడు, మోసం చేయొద్దు అంటాడు, గంజా తాగొద్దు అంటాడు, మందు తాగొద్దు అంటాడు. ఒక స్త్రీని వ్యభిచారం మోసం చూస్తే అప్పుడే ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్టు అంటాడు యేసు ప్రభు. ఈయనేం దేవుడు అండి అంటాడు. వాళ్ళకి నచ్చదు. మరి వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు, స్వతంత్రం ఇచ్చారు. అరే నువ్వు ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వస్తుందిరా. దొంగతనం చేయడానికి కూడా ఒక దేవుడు దేవత ఉంది. ఆ దేవత దగ్గరికి వెళ్ళి అమ్మ మేము దొంగతనానికి వెళ్తున్నాం, ఆశీర్వదించు, నేను దొంగతనం చేసి వచ్చిన తర్వాత నాకు మంచిగా వస్తే నీకు కానుకేసుకుంటాను అనేక గుళ్ళు కూడా ఉంటాయి. దొంగతనం చేయడానికి కూడా వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు. వాళ్ళకి అటువంటి స్వేచ్ఛ కల్పించింది. అసలు ఏంటంటే ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతల్లో దేవేంద్రుడు దేవుళ్ళకే దేవుడు. దేవేంద్రుడు మంచి దేవుడు వాళ్ళకి. నువ్వు వాళ్ళ దేవుళ్ళని కాదంటే ఎట్ట కుదురుదురా? తప్పు కదా. ఇప్పుడు దేవుళ్ళకి యుద్ధం జరుగుతుంది, మంచి దేవుడు చెడ్డ దేవుడికి యుద్ధం జరుగుతుంది. వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు? దేవుళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం కదా. నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావు. యేసుక్రీస్తుని నమ్ముకున్న నువ్వు ఇంకా 2% ఉన్నావంటే మరి మెజార్టీ ఎవరికి ఉంది చెప్పరా? దొంగక్రైస్తుడా? మంచి దేవుడు, సుచిత్రత గల దేవుడు యేసు ప్రభువుకు ఉందా? ఆ యొక్క పవరు ఎవరికి ఉంది? దేవేంద్రుడికి ఉందా? శ్రీకృష్ణుడికి ఉందా? శ్రీకృష్ణుడికే ఉంది, దేవేంద్రుడికే ఉంది, రాముడికే ఉంది. యేసుక్రీస్తుకు లేదని నువ్వే చెబుతున్నావు. ఎలా? రికార్డులో నేను హిందూనే అన్నావు, నాకు చర్చికి వెళ్ళాలన్నావు, బైబిల్కి నాకు మరి రికార్డులో నీ పేరు ఎందుకు మార్పించుకో? నేను మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నాకు గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీసులో నాకు బయలో ఉంది. నేను రెడ్ క్రాస్ లేబ్ మెంబర్ని. నాకు ఖండించే అధికారం ఉంది. రాబోయే రోజుల్లో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారిని కలిసి, స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి శాంతి కోసం, సమాధానం కోసం, దేశ భద్రత కోసం, దేశ సౌభ్రాతత్వం కోసం, సార్వభౌమాధికారం కోసం నేను మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశ వ్యాప్తంగా ఇంటెలిజెన్స్, ప్రైవేట్ ఇంటెలిజెన్స్, ఇండిపెండెంట్ జర్నలిజం ఒక రాజపత్రం అధికారం తీసుకుంటా. ఇప్పుడు మనం మీటింగ్లు పెట్టుకుంటాకి డిఎస్పీ గారు ఎలాగైతే పర్మిషన్ ఇస్తారు, లెటర్, పర్మిషన్ లెటర్ తీసుకుని నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేస్తా. ప్రతి చర్చికి వస్తాము. వాళ్ళు ఇస్తారు, నాకు సిబ్బందిని ఇస్తారు, ప్రభుత్వం ఇస్తారు. నాకు ప్రతి చర్చికి వచ్చి అడుగుతా, ఈ చర్చిలో హిందువులు ఎంతమంది ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, మాకు జనరల్ బాడీ మీటింగు, సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి రికార్డెడ్ చూపించాలి. ఉదాహరణకు చర్చికి వెళ్ళి వచ్చామంటే అడుగుతా,
నీ పేరేంటి? రామస్వామి. రికార్డులో నువ్వు క్రిస్టియన్గా కొనసాగుతున్నావా? కొనసాగుతున్నావు. ఏది? ఎస్సీ సర్టిఫికేట్ చూపిస్తాడు. ఓకే. నువ్వు ఈ చర్చిలో నువ్వు ఆరాధన చేసుకుంటాక నువ్వు అర్హుడివి. బాగా. నీ పేరేంటి? శ్రీనివాస్. ఏది నీ ఎస్సీ సర్టిఫికేట్ ఏది? ఎందుకంటే ఫోన్లో పెట్టేసుకోండి అందరూ. రికార్డులు ఎందుకు ఫోన్లో పెట్టేసుకోండి. నువ్వు హిందూనా? మరి రికార్డులో నువ్వు హిందూగా కొనసాగుతున్నావు, మరి చర్చికి వచ్చావు. యేసుక్రీస్తుని మోసం చేయట్లేదు నువ్వు. సంస్కార ఆరాధన, ప్రభురాత్రి భోజనం తీసుకుంటావు, అప్పుడేముండవు. నీ పాప రొట్టె అక్షరస్ తీసుకుంటావు. ప్రకటన గ్రంథం 14 అధ్యాయంలో ఉంది, మాంత్రికులు, తాంత్రికులు, విగ్రహాదికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్నిగంధకముల మండుగుండములో పాలు పొందుదురు. నువ్వు అబద్ధం ఆడతలే. ఈ మందిరంలో దేవాలయంలో కూర్చొని యేసుక్రీస్తు సన్నిధిలో కూర్చొని నువ్వు ఇప్పుడు క్రైస్తుడు అంటావు. ఎంత అబద్ధం ఇది! నువ్వు రికార్డులో హిందువు అన్నావు కాబట్టి నువ్వు చర్చిలో నువ్వు ఆరాధన చేయడానికి నువ్వు అర్హుడు కాదు అని చెప్పి అన్నారు. చెప్పు సమాధానం. వెళ్ళిపో నువ్వు. ఎందుకంటే రికార్డులో నువ్వు హిందువు కొనసాగుతున్నావు. వెళ్ళు. వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది. వెళ్ళి గర్వం తీసుకో. నా బంధువులు, హిందూ బంధువులందరూ నా దగ్గర రావాలని వాళ్ళు కోరుకుంటారు. నా హిందూ బంధువులు దారి తప్పారని అన్నారు. వెళ్ళిపో. జయ శ్రీరామ. నువ్వు హిందూగా నువ్వు రికార్డులో నువ్వు పేరు రాసుకున్నాడు. నువ్వు పరలోక రాజ్యంలో యేసుప్రభు నేను ఎందుకు రానిస్తాడు? రానివ్వడు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సొన్నకొట్టు సమాధులు మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభువా? నేను 10 చర్చిలు కట్టా, నేను స్కూల్ కట్టా, అనాథాశ్రమం పెట్టా అని అంటే నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకంటే రికార్డులో నువ్వు హిందూ నన్ను అన్నావు కదరా. నీ వల్ల కదా చర్చిలో బూట్లు వేసుకొచ్చేసారు పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలోకి. దేవాలయం దొంగలు గుర చేశారు. వచ్చేస్తే చర్చిలో నా ఎదురుకు నువ్వు అబద్ధం ఆడావు. శ్రీనివాసు, వెంకటేశ్వరరావు పేర్లు పెట్టుకొని నా కోసం నువ్వు రికార్డులో నీ పేరు మార్చుకోలేకపోవరా గవర్నమెంట్ గజెట్లో. సర్లే, నువ్వు నన్ను నమ్మావు కాబట్టి పరలోక రాజ్యంలో చేర్చుకుంటా, ఈ మూల పడుండి అని చెప్పి అంటాడు. అక్కడ పరలోక రాజ్యంలో నువ్వు ఇక్కడ బతికిన బతుకు తగ్గట్టు ఉంటుంది. అక్కడ పరలోక రాజ్యంలో ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు పరలోకం చేస్తావులే. రోడ్లు ఉడిచే పన్నులోనో లేకపోతే ఏదన్నా కాపలాను పెడతాడు. అది ఇప్పుడు పెయిల్ మధు చేస్తాను. నేనున్నా, నాకు క్రీస్తుని మెత్తం ఉద్యోగం పోగొట్టుకున్నా, పదవుల్ని త్యాగం చేసేసా. నాకు ఆఫ్టర్ ఆల్ యేసు, నా పేరు పక్కన యేసు కంటే గొప్ప పదం ఉంటుందా? నేను యేసు దాసుని అని చెప్పంటే ఎంత హోదా ఉంటుంది నాకు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాలూకా లేకపోతే పలానా పేర్నాని తాలూకా, రవీంద్ర తాలూకా అంటే ఎవడని లెక్కేస్తాడా? దేవుడు కంటే గొప్ప ఉన్నాడా? పెయిలు మధు యేసుక్రీస్తు తాలూకా అంటే ఎవడన్నా అసలు ఎంత గౌరవం చూస్తారు? అరే దేవుడి తాలూకా రేడు అని అంటారు. ఇప్పుడు నేను రాజుని, ఇక్కడ యాజకుడిని, రాజుని. నాకు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది, దాన్ని ఉపయోగించకుండా, బైబిల్ వాక్యాన్ని ఉపయోగించకుండా యేసుక్రీస్తు దాసులాగా రాజులాగా బతుకుతున్నా. మీరు కూడా రికార్డులో మీరు పేర్లు ఎందుకు మార్పించుకోరు? రాబోయే రోజుల్లో నిజ నిర్ధారణ కమిటీ వేసి ఈ మచిలీపట్నంలో కేవలం 8,000 మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు, రికార్డులో చూపిస్తున్నాయి. మరి దేశవ్యాప్తంగా చూసుకుంటే 2% క్రైస్తవులు ఉన్నారని చెప్పి రికార్డులో చూపిస్తుంది. 140 కోట్ల మందిలో 2% అంటే ఎంతమంది అండి? ఎంత అండి? 20 కోట్ల. అంతేగా. వీళ్ళకి ఉద్యోగాలైనా వస్తే ఎమ్మెల్యే సీట్లు ఏమైనా ఉంటాయి? అసలు భారతదేశంలో క్రైస్తవులకి రాజ్యాధికారం లేదు, ఉద్యోగాలు లేవు, అట్లా ఉంది. ఎందుకంటే అలా రాపిచ్చాడు మహానుభావుడు గాంధీ గారు, గాంధీ మహాత్ముడు అలా రాపిచ్చాడు ఆయన. నెహ్రూ గారు, తిలక్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అరే బుద్ధి లేదురా మీకు, దేశం అంతా క్రీస్తుకు విరోధం రా. యేసుప్రభు పుట్టినమ్మటే ఏ రోజు రాజు చంపేయండి అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనుకుంటా, 2 సంవత్సరాల లోపు పిల్లల్ని
నేను బైబిల్ అంతా చదవలేదండి, సారాంశం తెలుసుకున్నా, కానీ నాకు రెఫరెన్స్లు తెలీదు, కరెక్ట్గా చెప్పలేను. కానీ యేసుక్రీస్తుని చూపిస్తా, రెఫరెన్స్లు చెప్పలేను, యేసుక్రీస్తు నాలుగు చూపిస్తా. ఆయన పుట్టినమ్మటే హేరోదు రాజు, దేంట్రా నేను రాజుని, ఇంకా యూదుల రాజు పుట్టాడని అన్నారు. ఎక్కడి నుంచో తూర్పు దేశం నుంచి జ్ఞానులు నా దగ్గరకు వచ్చి మళ్ళీ నన్ను అడిగారు, అరే నేను రాజు అయితే ఇంకో రాజు పుడతామేంట్రా, మీరు చూసి వచ్చి నాకు చెప్పండి, చంపేసేస్తా అని అన్నాడు. ఆయన రాలేదు, వేరే దాన్ని వెళ్ళిపోమన్నాడు, దేవుడు చెప్పినట్టు వెళ్ళిపోమన్నాడు. ఆ తర్వాత ఎట్టగొట్ట ఆయన పుట్టిన దగ్గర నుంచి సంపాదన చూశారు యేసుప్రభుని. అది యేసుప్రభుని నమ్ముకున్న నిన్నెందుకు బతకనెత్తారు ఇక్కడ? యథార్థంగా ఒప్పుకో, యేసుక్రీస్తు కూడా తప్పించుకెళ్ళిపోయాడు. యేసుక్రీస్తుని చంపడానికి ఎన్నోసార్లు రాళ్ళు పెట్టి కొడతా కూడా ప్రయత్నం చేసినప్పుడు తప్పించుకుని వెళ్ళిపోతే, ఈ పగడాల ప్రవీణు, ఈ మద్దిశెట్టి అజయ్, ఈ జాన్బేని లింగం, వీళ్ళందరూ కూడా మీసం మేలేసి తొడగొట్టి ఓచుకోత కోసేస్తాం, కూటమి ప్రభుత్వం కబుర్దార్ జాగ్రత్త, మీకు క్రైస్తవులు దమ్మేంటో చూపిస్తామని చెప్పని యేసుప్రభు అండవు, సైతాన్ అంటాడు, సైతాన్ ఛాలెంజ్ చేస్తాడు. కాబట్టి ఏంటంటే ఇక బాగా డీప్గా వెళ్తే మీరందరూ కూడా మీ రికార్డుల్లో మీ పేర్లు నమోదు చేసుకుంటే, క్రిస్టియన్గా నమోదు చేసుకుంటే పార్లమెంట్లో 543లో 300 మంది ఎంపీలు. రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన వస్తుంది, అక్కడ కుల ప్రాతిపదికన కాదు, మత ప్రాతిపదికన కాదు, జనాభా ప్రాతిపదికన బిల్లు ప్రవేశపెట్టి క్రైస్తవులకి ఇప్పుడు 2%, 1%, క్రిస్టియన్కి 1% రిజర్వేషను. మరి కాపు, కమ్మ, రెడ్డి, ఎలమ మొత్తం కూడా నేను ఇండియన్ క్రిస్టియన్ చూసుకుంటే వీళ్ళ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ఎన్ని సీట్లు వస్తాయి? అది భయం. ఇప్పుడు బీజేపీ భయం అది, ఈ జగన్మోహన్ రెడ్డి భయం అది. ఒరే బాబు, వీళ్ళు కానీ పేర్లు ఎక్కడన్నా మార్చారా మన కొంప కొల్లేరైపోద్దండి. జగను, పవను, చంద్రబాబు వీళ్ళందరూ గడగడ వణికిపోతా వీళ్ళందరూ సమావేశమయ్యారు. నేను చెప్పేది ఊరికే చెప్పే కాదు, ఇంటెలిజెన్స్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రేగ్ చెప్పింది వాస్తవం, రికార్డెడ్గా చెప్తున్నా నేను, మీరు చూసుకోండి. విశ్లేషణలు నేను చెప్పినదే. ఈ మాల నాయకులకి భయమే, మాదిగ నాయకులు, దండోర నాయకులకి భయమే, ఎమ్మెల్యేలు, ఎంపీలకి అందరికీ భయమే. వీళ్ళకి ఈ చర్చికి వచ్చే ఈ నకిలీ క్రైస్తవులకి ఏం భయం అంటే, అరే మన పేరు పక్కన నాయుడు తీసేవంటే మన గౌరవం తగ్గిపోద్ది, మన పేరు పక్కన చౌదరి తీసామంటే మన గౌరవం తగ్గిపోద్ది, మళ్ళీ వీళ్ళు మాలామాదిగోళ్ళు అనుకుంటారా, కాబట్టి మనం రికార్డులో పేరు మార్చుకోవద్దని చెప్పి ఈ నకిలీ క్రైస్తవులు ఇలాగే హిందువులుగా కొనసాగుతూ చర్చిలకు వస్తుంటే వీళ్ళు ఏం చేయాలి? దేవుడే పంపిస్తున్నాడు రా, మీరేం కంగారు పడబాండే, దేవుడే పంపిస్తున్నాడు. వీళ్ళు మాటండ్రిలో వీళ్ళ యథార్థత లేదు, వీళ్ళు అబద్ధికులు, మోసగాళ్ళు. ఇక్కడే నా పేరు ఒప్పుకుంటురా అంటే ఒప్పుకుంటలా. అరే, ఎవడైతే ఈ భూమి మీద నన్ను బహిరంగంగా ఒప్పుకుంటాడో, మనుషు కుమారుడు దేవదూతలతో వచ్చినప్పుడు మిమ్మల్ని నేను ఒప్పుకుంటాను అని చెప్పి ప్రవచన వాక్యాలు చెప్పింది. నువ్వు ఇక్కడ రికార్డులు ఒప్పుకున్నప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు అనకపోతే అడుగు. 140 కోట్ల మంది జనాల్లో క్రైస్తవులు 20 కోట్ల మందే ఉన్నారు రికార్డెడ్గా. అది ఎవరో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణులు చాలామంది వాళ్ళ గజెట్లో వాళ్ళ పేర్లు మార్చుకున్నారు. జీవగల సాక్ష్యాల్లో చూడండి, చాలామంది మార్చేసుకున్నారు పేర్లు. మీరు ఎవరంటే గతంలో పురోహితుడు, నేను యేసుక్రీస్తు నమ్ముకున్న, నాకు కులం లేదు, మతం లేదు, ఏం లేదు, ఇండియన్ క్రిస్టియన్ అని రాపించుకున్న వాళ్ళు మొత్తం జనాభా చూసుకుంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే 2% ఉన్నారు. అంటే 140 కోట్ల మందిలో 20 కోట్ల మందే ఉన్నారు. పోనీ 20 కోట్ల మంది క్రైస్తవులకి ఎన్ని చర్చిలు ఉంటాయి చెప్పండి? 20 కోట్ల మంది చర్చికి జనులకి ఎన్ని చర్చిలు ఉంటాయి? 20 కోట్ల మంది జనులకి, క్రైస్తవులకి ఫారెన్ డబ్బు ఎంత వచ్చింది? 20 కోట్ల మంది క్రైస్తవుల కోసం ఎంతమంది ఫారెన్ వెళ్ళారు? ఎన్ని వేల మందికి ఎఫ్సిఆర్ఐ నెంబర్లు ఉన్నాయి? ఎందుకు ఉన్నాయి?
20 కోట్ల మందికి ఇంత డబ్బు అవసరమా? ఈ డబ్బు అంతా తీసుకొచ్చి ఏం చేస్తారు మీరు? మత మార్పిడి చేయట్లేదా అని అడిగే ప్రశ్నకి జవాబు చెప్పాలి కార్పొరేట్ పాస్టర్లు. కల్వరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ చెప్పాలి, బెల్లంపల్లి ప్రవీణ్ చెప్పాలి, జయపాల్ గారు చెప్పాలి. మీరు చెప్పాలి, మీ చర్చిల్లో మారుమనసు పొంది పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్న మీరు చర్చిల్లో ఎందుకు చెప్పట్లేదు? మీరు పెంతుకోస్కరం మీరు ఎందుకు చెప్పట్లేదు? మీరు రికార్డుల్లో క్రిస్టియన్ అనే పేరు రాపించుకోకుండా మీరు ఇక్కడ చర్చిలో రావద్దు అని చెప్పి ఎందుకు చెప్పట్లా? అబద్ధికులు కాదా మీరు? నేను సంస్కారంలో నీ పేరేంట్రా? ఆంజనేయులు, అయ్యప్ప, శ్రీనివాసుడు, విష్ణుమూర్తి. మరి యేసుక్రీస్తు నమ్ముకుని 30 సంవత్సరాలు అయింది కదరా, నీ పెట్టిన పేరేమైందిరా? నీకు నేను బాప్తిసం ఇచ్చినప్పుడు నీ మార్క్ అని పెట్టా, యాకోబు అని పెట్టా, జేమ్స్ అని పెట్టా, ఏదిరా పేర్లేదురా? ఎక్కడ పిలుస్తున్నా? నువ్వు రికార్డులో ఏంట్రా? నువ్వు విష్ణుమూర్తి అంటావు. నీకు నేను ఏం సంస్కారం ఎలా ఇస్తారా? రొట్టె ద్రాక్షారసం ఎలా ఇస్తారా? నీకు ఇస్తే నేను అబద్ధికుడు అవుతాను రా. నువ్వు రికార్డులోనేమో హిందూ అని చెప్పి రాసేసి వచ్చేసి ఇక్కడికి వచ్చి నేను క్రైస్తవుడిని, నాకు రొట్టె ద్రాక్షారసం ఇవ్వు, ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్నా, నేను నా పాపాలు ఒప్పుకున్నా, నేను అయోగ్యంగా తీసుకుంటలేదు. ఎవడైతే అయోగ్యంగా రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాడో, ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటాడో వాడు అయోగ్యంగా తీసుకుంటే అనేకులు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, రోగులు వస్తున్నారు, అనేక మంది నిద్రిస్తున్నారు అని చెప్పి కొరింథీ రాశి పత్రికలు చెబుతున్నా. కానీ ఏమాత్రం భయం లేకుండా నువ్వు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నావేంట్రా బుద్ధిహీనుడా అని చెప్పి నువ్వు చెబితే నీ చర్చి ఖాళీ అయిపోద్ది. ఖాళీ అయిపోతే కానుకలు రావు, దశభాగాలు రావు, డబ్బులు రావు అని కదా నువ్వు దొంగ బోధకడం. మరి నీ చర్చిలోకి జయ శ్రీరామ్ అని వచ్చే మాట్లాడుతుంటే నీకు వాళ్ళని ఖండించే అధికారం ఉందా నీకు? నా హిందువుల కోసం వచ్చానరా నేను అన్నాడు. నా హిందువుల కోసం, నా హిందూ బంధువుల కోసం వచ్చాను. నా ఇల్లు వదిలిపెట్టి, నా సనాతన ధర్మం వదిలిపెట్టి, నా వదిలిపెట్టి వచ్చేసారు నా బంధువులు, నా పిల్లలు భారత మాతను వదిలిపెట్టి వచ్చారు అని చెప్పి వస్తే నువ్వేం చెప్తారో దొంగ బోధకుడా? ఏమిరా బాబు అందరు హిందువులు అన్నారా ఏంటిరా ఆయన చెప్పండిరా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. చెప్పు, నువ్వు చెప్పవు. నువ్వు నాకు అధికారం ఇచ్చాడు, నాకు భారత రాజ్యాంగం. క్రైస్తవులు పద్ధతి నాకు లేదు ఇక్కడ. మాకు భారత రాజ్యాంగం ఆర్టికల్స్ చదివేస్తాడు ఇప్పుడు పాస్టర్. అప్పుడు దాకా భారత రాజ్యాంగం తెలియదు, అంబేద్కర్ ఇది రాధించి చదివేస్తాడు. క్రైస్తవులారా ఏకం కండి, క్రైస్తవులారా ఏకం కండి. ఇప్పుడు ఎందుకంటే ఈడి చర్చి కూలిపోతుంది, ఇప్పుడు ఏకం అవుతున్నాడు. ఈయన చంపేశారు, ఇప్పుడు ఏకం అవుతున్నాడు. మణిపూర్ విషయంలో ఏకం అవ్వాల. మణిపూర్లో అక్క చెల్లెమ్మల్ని మానభంగాలు చేసి నగ్నం గోరిగిస్తే ఒక్కడు రాలే. ఎందుకంటే ఆడది ఎక్కడ మణిపూర్ కదా, ఈ ప్రమాదం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదండి, ఈ మెసేజ్ చాలా ప్రమాదం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమో దేవుడు క్రియేట్ చేసి, పరిశుద్ధాత్మ దేవుడు క్రియేట్ చేసి వీళ్ళందరూ కొంప తీసి ఈ దరిద్రుడు ఇది మధ్యలో దూరాడు, ఇది ఎవడరా ఊరి పేలేనోడు, ఈ మారుమూల మచిలీపట్నంలో ఉన్నాడు, ఈ దరిద్రుడితో మాకు కొంప కొల్లేరైపోయాడు కర్మ కాలి. ఈ 140 కోట్ల మందిలో ఈ 40 కోట్ల మంది క్రైస్తవులు అందరూ కూడా గజెట్లో వీళ్ళ పేర్లు క్రిస్టియన్గా మార్చుకున్నారా, మన కొంప కొల్లేరైపోద్దని చెప్పి ఈ నా మీద దాడి చేయడానికి ఈ మచిలీపట్నంలో కొంతమంది పాస్టర్లు, కొంతమంది దళిత నాయకుల్ని నా మీద రెచ్చగొట్టి నేను కొన్ని గ్రామాలు వెళ్తాకలేదు. పట్టణంలో స్వేచ్ఛగా తిరగడానికి అధికారం లేదు. నాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఏ పని నాకు బంధువులు లేరు, ఏ ఇంటికి వెళ్తాకలేదు. అందరు తిడతారు నన్ను. అరే నువ్వు ఒక పెద్ద యేసుక్రీస్తులాగా, నువ్వు పెద్ద అంబేద్కర్ లాగా, మీతో నాకు పెద్ద తలపోటు అయిపోయింది. నువ్వు బతకలేవు, బతికించలేవు, నీకు బతకడం తెలీదు, బతుకోను బతకలేవు, రిజర్వేషన్లు వద్దంటావు, రికార్డులో పేరు రాసుకోమంటావు, ఎందుకురా నువ్వు అని చెప్పి నాకు తల కొట్టుకున్నారు. బంధువులు తప్పదుగా, సొత్త బంధువులు ఎవరు చంపుకుంటారు. కానీ ఈ మచిలీపట్నంలో దళిత నాయకులు, పాస్టర్ల వల్ల నేను జిల్లా ఎస్పీ గారు పెట్టడం జరిగింది. నాకు సామాజిక ఉద్యమకారుడిగా నాకు గన్మెన్ ఇవ్వచ్చు. సామాజిక ఉద్యమకారుడిగా, మచిలీపట్నం సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా వీడి వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. శాంతి నెలకొల్పుతున్నాడు. సమైక్య స్ఫూర్తికి, దేశ సార్వభౌమాధికారానికి ఎంతో కృషి చేస్తున్నాడు. ఈ ప్రాణానికి హాని ఉంది కాబట్టి ఇతనికి ఒక గన్మెన్ ఇవ్వచ్చు, డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెట్టుకుని నాకు గన్మెన్ ఇవ్వచ్చు అని నాకు ఇవ్వచ్చు. కానీ ఎవరు నాకు పొరపాటున ఎవరు
ఇచ్చి ఇంకేమైనా ఉందా? మొత్తం మారిపోతారు. ఏం కొంప తీసారే, ఇది ఉంటే క్రైస్తుడు ఈ పేలు మధు జాన్సన్లాగా ఉండాలిరా. అటు చూసేవాడు దేశం కోసం చక్కగా ఒరిజినల్ ఉన్నది యేసు ప్రభులా చెబుతున్నాడు. రేడు యేసు ప్రభు ఏం చెప్పాడు అదే చెబుతున్నాడు రా. కాబట్టి మన అందరం కూడా రికార్డుల్లో పేర్లు మార్చేసుకుందామని, ఒకవేళ కొంప తీసి మార్చుకుంటారేమని చెప్పి నాకు ప్రభుత్వం గన్మెన్ ఎవరు అని నన్నేం చేసేదే లేదండి. నన్ను ఎవరేం చేస్తారు? నాకు దేవుడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు. దేవుడు నాకు భద్రత. అప్పుడు కొంతమంది నన్ను చంపాలని చూసినప్పుడు నేను అక్కడికి వెళ్ళంగానే ఆడికి మబ్బులు నేను కనపడ కొంతమంది కొన్ని సందర్భాల్లో ఇదే మచిలీపట్నంలో బయట ఇట్లా నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నం చేశారు. నేనేం భయపడినా, ఎక్కడ పోతే అక్కడ ఉంటా. నాకు నిత్య నివాసం అక్కడ ఉంది. నాకు అది మరణ భయం. ఎందుకంటే యేసుప్రభు నమ్ముకున్నవాడికి మరణ భయం ఉండదు, యేసు నమ్ముకున్నవాడికి నిత్య. కాబట్టి నేను ఫైనల్గా చెప్పి ముగిస్తున్న, మచిలీపట్నం బందరు బంధువుగా చెప్పేది ఏంటంటే, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు మనందరం కూడా ఒక డిఫెన్స్ ఫోర్స్గా ఏర్పడదాం. భారత రాజ్యాంగబద్ధంగా న్యాయంగా ఎవరికి నచ్చిందే ఉన్నాడు ఆరాధించుకుందాం. అదే సందర్భంలో ఈరోజు పగడాల ప్రవీణ్ హత్య కేసు విషయంలో హర్ష కుమార్ గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు చక్కగా ఉమ్మడిగా తీసుకెళ్ళి వైఎస్ఆర్ పార్టీ ఓటు బ్యాంకులో లాకర్లో పడేసే ప్రయత్నం ఉన్నాడు ఆయన. ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేప్పటికి ఆ సరిపల్లి రాజేష్ని నేను అందలుచుకోలేదు. ఎందుకంటే ఉద్యమకారుడు, ఎక్కడున్నా న్యాయంగా మాట్లాడుతూ అందరూ మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండి యథార్థంగా మాట్లాడతాడు. క్షమాపణ అడగండి, సరిపల్లి రాజేష్ని క్షమాపణ అడగండి. యాక్సిడెంటో హత్యో అనుమానాస్పదతో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఈ హత్యలు ఈ అన్నిటి విషయంలో చూసుకుంటాకి ప్రభుత్వం ఉంది. న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా అనేది సిబిఐ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, పోలీసులు ఉన్నారు. అదే హత్య జరిగింది, అది అందరికీ తెలుసు. మీరు పనులు మానుకొని ఈ మచిలీపట్నం మొదలుకొని మొత్తం దేశవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా పగడాల ప్రవీణ్ హత్య విషయంలో మీరు మానుకోండి. క్రైస్తవులు ముస్లింల మధ్యలో ద్వేషాలు రెచ్చగొట్టబాగండి. ఈ మచిలీపట్నం ఉన్నటువంటి యూపీఐ ఏఐసిసి పాస్టర్లు అందరూ కూడా శాంతి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకులు మానేసి అందరూ కూడా చేసింది ఏంటంటే, సమస్యకి పరిష్కారం వెతుకుతాం. అందరూ కూడా రికార్డులో అందరూ కూడా మాలా మాదిగా ఎరికలే అనేది కమ్మ కాపురెడ్డి అందరూ మీరు ఇప్పుడు వరకు కూడా మీరందరూ కూడా రికార్డుల్లో మీ పేర్లు ఇండియన్ క్రిస్టియన్స్గా నమోదు చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిటెక్టర్గా మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. మీ పేర్లు మార్చుకుంటే మిమ్మల్ని ఎవరు కూడా రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా చంపే అధికారం ఉండదు. కాబట్టి మీరు బతకాలనుకుంటే అందరూ కూడా రికార్డులో ఇండియన్ క్రిస్టియన్ అనే పేరు నమోదు చేసుకోండి. పాస్టర్లు మీరు అందరూ కూడా, పాస్టర్లో అందరూ కూడా వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు కదా, అందరూ కూడా చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా గెజెట్లో మీ పేర్లు రాసుకోండి. ఏం కొంపలేమంటుకో, ఉద్యోగాలు ఏం పోవు, కార్డులు ఏం పోవు. రాసుకుంటే ఏం పోతే రిజర్వేషన్లు కోల్పోతారు, ఎమ్మెల్యే టికెట్లు రావు, అంతవరకే. ఏం కొంపలేమంటుకోవు. ఈ భారతదేశానికి శాంతి వస్తుంది, సమానత